కృష్ణ గారు ఇంటర్వ్యూలో కొన్ని నిజాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి. కవితను సస్పెండ్ చేయడం, ప్రెసిడెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ రైట్. సో అది నిర్ణయం కరెక్టా రాంగ్ అయినా కూడా మీరు ఖచ్చితంగా కరెక్ట్ అనాలంటారా? గతంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసినాడు, కవితకు నచ్చలేదా? మీకు ఇప్పుడు కాదు కదా, 2014 నుంచే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని జైలు వేస్తారు. కవిత నిజంగా వద్దనుకుందా, కేటీఆర్ నాయకత్వం వద్దని అనుకుందా? మీరేమనుకున్నారు? మీకు అనిపించింది? మా అక్క ఇంకేమనిపిస్తుంది, మేమందరం కలిసి అరవింద్ ధర్మంపురి గారు ఒక ట్వీట్ వేసి త్వరలో కేటీఆర్ గారి మీద విచారణ జరగబోతున్నది ఫార్ములా ఈ కేసులో. హరీష్ రావు గతంలో కుట్రలు చేసిండు కేసీఆర్ పైన అనేది 1,00,000 కోట్ల కుంభకోణం కాళేశ్వరం, 2 పిల్లర్లు కుంగినాయి, సుమారు 250 నుంచి 350 కోట్లు. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏమంటారు? ఫోన్ ట్యాపింగ్ వెబ్ సిరీస్, మనది వెబ్ సిరీస్ నడుస్తుంది రాష్ట్రం. హరీష్ రావుతో ముప్పు ఉందనే కేసీఆర్ ప్రచారం కాదు, దాంట్లో వాస్తవం ఉందని చాలా మంది మాట్లాడారు. తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణలోకి అపాయింట్మెంట్ ఇస్తలేరు, తెలంగాణలో దొంగల్లాగా చూస్తున్నారు. ఎమోషనల్ గా మనం చూసా వేరే నిజమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా జరిగింది. హైడ్రా కూలుస్తుందండి, బుల్డోజర్లు నడుస్తున్నాయి. కేసీఆర్ గారి లాగా కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ రైట్, కార్ పైన పంక్చర్ అయినట్టు సుమారు 1500 చెట్లు నరికేయడం తప్పు కాదంట. అక్కడ జింకలు చుట్టుపక్కల ఇండ్లలో కురకడం అది కూడా వాస్తవం కాదని చెప్పడం అంట. హైడ్రాలో ప్లస్ ఎంత ఉందంటారు, మంచి ఎంత ఉందంటారు హైడ్రాలో? హైడ్రా అసలు ఏంటిది, వాళ్ళు గృహప్రవేశం చేసుకోగానే వాళ్ళది కూల్ చేసినాం, ఇల్లు లేదు, జాగా లేదు, లోను వదిలేస్తాడా? అల్లు అర్జున్ విషయం మీద ఆ నటుడా ఏదేదో మాట్లాడిండు కదా అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా చేసేది అబ్సల్యూట్లీ పర్సనల్, బిలో ద బెల్ట్ అండ్ స్లాండర్ పాలిటిక్స్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మాజీ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మన్నే కృషాంక్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం కృషాంక్ గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా హిట్ టీవీతో ఇంటర్వ్యూ. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా మాట్లాడుకుంటే కవితను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కేసీఆర్ గారిని నేను కరెక్ట్ రాంగ్ అనగలుగుతానని అనుకుంటున్నాం. మా పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని, పార్టీ ప్రెసిడెంట్ ఏ పార్టీ అయినా కూడా ప్రెసిడెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ రైట్, సింపుల్ యాజ్ దట్. సో అది నిర్ణయం కరెక్టా రాంగ్ అయినా కూడా మీరు ఖచ్చితంగా కరెక్ట్ అనాలంటారా? నాకు తెలిసి కవితక్క కూడా కేసీఆర్ గారు రాంగ్ అని అనరు. వారు ఏ డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా రైట్ డిసిషనే అనుకుంటాం, అంతే. ఏ పార్టీ అయినా కూడా ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకునే బాస్ ఇస్ రైట్, అంతే, బస్. ఇంకేముంటుందండి దాంట్లో? నార్మల్గా చూసుకుంటే ఇమీడియట్గా సస్పెన్షన్ కాకుండా టైం ఇస్తారు, షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కదా. అంటే జనరలీ నేను ఈ విషయంలో కాకుండా జనరలీ ఒక పార్టీ స్ట్రక్చర్లో ఎట్లుంటుంది అని అంటే, ఆ ఇష్యూ ఏదన్నా ఎవరికన్నా వస్తే అది ఇంటర్నల్గా చెప్తారు. కానీ ఇక్కడ ఈ అంశంలో ఇంటర్నల్ కంటే ప్రెస్ మీట్స్, స్టేట్మెంట్స్ బయటికి వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఇంక ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని అనుకుంటారా? సో కేసీఆర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారు ఎట్లా నిర్ణయం తీసుకోవాలనుకున్నారో తీసుకున్నారు. ఇక్కడ ఇంకా అందులో పెద్ద చర్చ ఏం లేదు. అన్ని అంశాలు కూడా ఓపెన్గా మీడియా ముందు వచ్చి మాట్లాడినరు. సో మాట్లాడిన తర్వాత అండ్ ఒక్కసారి కాదు, ఒక డ్యూరేషన్లో లాంగ్ లెంత్లో చాలా అంశాలు మాట్లాడారు. అవన్నీ కూడా కేసీఆర్ గారికి తప్పు అనిపించినట్టుంది, అందుకే నిర్ణయం తీసుకున్నారు. కానీ కవితను సస్పెండ్ చేయడం రాజకీయంగా కొడుకుకు మేలు చేసి కూతురికి కీడి చేసిండు కేసీఆర్ అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. నాకు తెలిసి ఒకటి ఇక్కడ కొడుకు కూతురు అని ఉండదు నరేష్ గారు. ఒకటి మీరు గమనించండి, ఈ పార్టీ కేవలం ఒట్టి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు మీరు అనుకుంటున్నట్టు అంటే కేసీఆర్ గారు ఏదో ఓన్లీ కేటీఆర్ గారు లేకుంటే కవిత గారు కాదు కదా. ఇప్పుడు మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా పిల్లలు కానీ అందరం కూడా ఆ పార్టీ మీద డిపెండ్ అయి ఉంటాం. ఒక మొత్తము రాష్ట్రంలో ఉద్యమ సమయం నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత 2 సార్లు అధికారం, ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలో. అంటే
అందరి ఆశయం ఏముంటుంది, రేపు మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఉంటుంది. కేసీఆర్ గారి గురించి మీడియాలో నెగిటివ్గా మాట్లాడినా, లేకుంటే కేసీఆర్ గారి పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడితే లాభం చేస్తుందా నష్టం చేస్తుందా? నష్టమే చేస్తుంది. సో లాభం చేసే వాళ్ళు బీఆర్ఎస్ మళ్ళా కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురావాలి అనే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త అయినా, ఒక పోస్టర్ వేస్తున్న కార్యకర్త అయినా, ఒక జెండా పట్టుకున్న కార్యకర్త అయినా, వాళ్ళ ఆ రోజు కూలి వదులుకున్నా, లేకుంటే వాళ్ళ వ్యాపారం వదులుకున్నా, ఏది చేసినా ఫోర్గో చేసి సాక్రిఫైస్ చేసి పార్టీకి పనిచేస్తారు. సో అల్టిమేట్గా ఇది ఒక్క ఇండివిజువల్, అది మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి విషయము కాదు, కవిత గారి విషయము కాదు, 60 లక్షలు అంటే మాకు ఎంతో మంది మెంబర్షిప్, వాళ్ళ కుటుంబాలు, అందరి విషయం. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు లార్జర్ ఇంట్రెస్ట్తో ఆలోచించాల్సి వస్తుంది. పార్టీ కమ్స్ ఫస్ట్. కానీ ఇక్కడ ముందు నుంచి కూడా కవిత అంటుంది, నాకు కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి, కేసీఆర్ గారు తప్పితే ఇతరుల నాయకత్వంలో మేము పనిచేయమని పదే పదే చెప్పింది ఎప్పుడైతే లెటర్ లీక్ అయిందో. అంటే కేసీఆర్ నాయకత్వమే కావాలంటే కేటీఆర్ నాయకత్వం వద్దనుకుందా? వారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్క మాట్లాడిన దాంట్లో నాకైతే కాంట్రడిక్షన్ కనబడ్డది. ఏం కనబడ్డది? కాంట్రడిక్షన్ ఏంటంటే లాస్ట్ దాంట్లో అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అనేసి అన్నారు, మీరు మాట్లాడేది కదా అని అన్నారు. అది లాస్ట్ లో ఆఫ్టర్ సస్పెన్షన్. ఫస్ట్ లో మాత్రం నేను ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నారు. ఈ రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది. ఇది మీరే పసిగట్టారు, మళ్ళీ నాన్నూరుతో ఎందుకు అనిపిస్తుంది? అయితే కేటీఆర్ గతంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసినాడు. రీసెంట్ గా కూడా నన్ను అధ్యక్షుని చేసే పార్టీకని కేటీఆర్ బాగా ఒత్తిడి చేస్తున్నాడు. అందుకే హరీష్ రావు కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు, కేటీఆర్ నాయకత్వంలో నేను పనిచేయడానికి రెడీ ఉన్నా సైనికుని లాగా. కవితకు నచ్చలేదా? ఎవరన్నారు ఇది? హరీష్ రావు అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాదు కేటీఆర్ గారు ఒత్తిడి చేస్తున్నారని ఎవరన్నారు? ఒకటి జరుగుతుంది లోపల, అందుకే కవిత వద్దనుకుంటుంది అని, ఇష్టం లేదు. వరంగల్ మీటింగ్ వరకు అంత మంచిగానే ఉండే కదా. వరంగల్ మీటింగ్ మళ్ళీ ఎందుకు అన్నను వద్దనుకుంది? ఎందుకు ఎప్పుడు వద్దనుకున్నారు? అన్న నాయకత్వంలో వద్దని ఎందుకు అనుకుంది? ఎప్పుడు అసలు కాదు లెటర్ లీక్ తర్వాత కేటీఆర్ గారు ఒత్తిడి ఎప్పుడు చేసిండ్రు? రీసెంట్ గానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇబ్బంది బయటికి వచ్చి మాట్లాడింది ఈ మధ్య కాలంలో. మీరు అంటున్నది ఒత్తిడి అప్పుడు పెట్టి అప్పుడు జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక రీసెంట్ గా అనడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఇక్కడ సీరియస్ తీసుకునేటట్టు ఉందండి. బాంబులు వేల్తాయి, ఇది వేల్తాయి, బాంబులు తుస్సు అన్నది. ఆ దివాళీ అయిపోయింది, ఇంకో దివాళీ కూడా వచ్చినాం. ఇప్పటికన్నా బాంబులు తయారు చేసుకుంటారో లేదో. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళ కావాల్సిందే మసాలా. ఇందులో ఎప్పుడు ఏదో అవుతుంది మీకు. ఇప్పుడు కాదు కదా, 2014 నుంచే ఇటు హరీష్ రావు గారి మధ్యలో, లేకుంటే కేటీఆర్ గారి మధ్యలో, కేసీఆర్ గారి మధ్యలో ఇది రెగ్యులర్ ఆనవాయితీ. అది చెప్తేనే వాళ్ళకు లైమ్ లైట్, కొంచెం హైప్ వస్తుంది. పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడాలి కదా. ఎలా ఒకటి చెప్తాను, బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి పంచాయతీ ఉందా లేదా? పంచాయతీ ఉంది అని చెప్పి ఉంది కదా. ఏనాడైనా మేము మాట్లాడినామా? కేటీఆర్ గారు మాట్లాడడం విన్నారా మీరు? బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి పంచాయతీ ఉంది, అది వాళ్ళ పార్టీ వాళ్ళ అంశం. హైలైట్ చేయడం ఇష్టం లేదా? లేకపోతే మాకు అంటే అది అది అనవసరం అండి. మేము కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకి ఏం చేస్తుంది అనే పాయింట్ మేము మాట్లాడతాం, కానీ వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఏమైతుందో మాకేంది? సేమ్ థింగ్ కాంగ్రెస్ పార్టీలో. ఉదాహరణకు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ స్ట్రాటజిస్ట్లను ఒక వార్ రూమ్ ని పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలలో అటాక్ చేశారు. మీకు గుర్తుంటే ఆయన చీఫ్ ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. పోయి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. సొంత పార్టీ, అది మా అంశం కాదు, అది వాళ్ళిద్దరు పంచాయతీ, వాళ్ళ పార్టీ పంచాయతీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో మీరు ఒకటి గమనించండి, కేటీఆర్ అనే వ్యక్తిని తిడితే మేము కొంచెం పబ్లిసిటీ వస్తుందని ఇలా లైన్ కట్టిరు కదా. మీరు చూడండి, ఇద్దరు కూడా అరవింద్ ధర్మంపురి గారు ఒక ట్వీట్ వేసి, త్వరలో కేటీఆర్ గారి మీద విచారణ జరగబోతున్నది ఫార్ములా ఈ కేసులో అని. అరవింద్ గారికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే ఆ మ్యాటర్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు గవర్నర్ ఆఫీస్లో ఉన్నది. గవర్నర్ గారు చెప్పిర్రా, లేదు ఏసీబీ చెప్పిందా, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిందా? అరవింద్ గారికి ఎట్లా తెలుస్తుంది నాకు చెప్పండి. ఇక మరుసటి దినం పొద్దున బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద విచారణ చేపట్టాలి, కారు ఇది అది అనేసి ఆయన వేసేయండు. బండి సంజయ్ గారి డిమాండ్ ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్, కేటీఆర్ పిల్లాడు ఇది అది ఎలక్షన్లో ఓడగొడతా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని ఆయనే. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని జైలు వేస్తా. ఈ 4 అంశాలు కూడా ఇదే. మీరు కేటీఆర్ గారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అయితే జిఎస్టీ గురించి, లేదంటే హైడ్రా గురించి, లేకుంటే రైతుల గురించి, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ రైతు భరోసా ఎప్పుడు వేస్తామని, లేకుంటే పెట్టుబడుల గురించి పబ్లిక్ ఇష్యూసే మాట్లాడుతున్నాం. వాళ్ళేం మాట్లాడుతున్నారు? అధికారంలో ఉన్నోళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కానీ అజెండా లేదు.
సో ఈ ఒక టార్గెట్ని వాళ్ళు ఎంచుకున్నారు, ఆ అజెండాను వాళ్ళు సెట్ చేస్తున్నారు, కానీ దట్ ఈస్ నాట్ అవర్ అజెండా. రైట్. కృష్ణ గారు, ఇంటర్వ్యూలో కొన్ని నిజాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి, కొన్ని నేరుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. ప్లీజ్. కవిత నిజంగా వద్దనుకుందా, కేటీఆర్ నాయకత్వం వద్దని అనుకుందా? అది వారు చెప్పాలి, నాకేం తెలుసు అండి. మీరేమనుకున్నారు? మీకు అనిపించింది? మా అక్క ఇంకేమనిపిస్తుంది, మేము అందరం కలిసి. అక్కకి అన్న ఎందుకు చీఫ్ కావద్దు, లేకపోతే అది వారు చెప్పాలి, నేను ఎట్లా చెప్పగలుగుతాను? అక్క చెప్పాలి, నేను ఎట్లా చెప్పగలుగుతాను? వద్దనుకున్నారా లేదా మీరు వారిని అడగాలి. మేమైతే ఎప్పుడు మాకైతే క్లియర్ గా కనబడుతుంది ఆమె వద్దనుకుంది అని చెప్పేసి. అది మరి వద్దనుకుంటే ఎందుకు వద్దనుకుంది అసలు? అది వారు చెప్పాలి సమాధానం. ఎందుకంటే మాకు క్లారిటీ లేదు. మేము మీ ద్వారానే ఇవాళ మీడియా మైక్ పెడితేనే ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాము. ఫస్ట్ లో ఏం మాట్లాడినరు, లాస్ట్ లో ఏం మాట్లాడినరు, కొన్ని ఛానల్ ఇంటర్వ్యూస్ లో ఏం మాట్లాడినరు, కేటీఆర్ గారు లీడర్షిప్ గురించి ఏమన్నారు అనేది ఒకటి అయితే, లాస్ట్ ఇంటర్వ్యూలో అన్న అని ఉద్దేశించి ఏం మాట్లాడారు, ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఆ డిఫరెన్స్ వారు మాట్లాడడంలో కనబడ్డది కాబట్టి వారు సమాధానం చెప్తూనే ఉంటుంది. మేమైతే ఆల్వేస్ కేసీఆర్ గారికి ఎంత పార్టీ అధ్యక్షునిగా మాకు గౌరవం ఉంటుందో, కేసీఆర్ గారు నియమించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు తీసుకునే ప్రోగ్రామ్స్ ఎంత పాటిస్తామో, ఒక సీనియర్ నాయకునిగా హరీష్ రావు గారు కానివ్వండి, కవిత గారు కూడా కానివ్వండి, ఆర్ ఎనీ లీడర్స్ కానివ్వండి, బీఆర్ఎస్ చాలా క్రమశిక్షణ గల పార్టీ అండి. కార్యకర్తలు అందరూ కూడా ఏనాడు మీరు ఇట్లా గాంధీ భవన్లో ఏదైనా ఒక్క మీటింగ్ అయినా కుర్చీలు వేసుకుంటారు. మీకు తెలంగాణ భవన్లో కుర్చీలు వేసుకున్నట్టు గుద్దుకున్నట్టు ఎప్పుడన్నా మీరు వార్త చూసిర్రా? ఉండదు. క్రమశిక్షణ గల పార్టీ. సో అట్లాంటి క్రమశిక్షణ గల పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కవిత గారు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ వేసిన అక్రమ కేసులో కవిత గారితో పాటు అందరం ర్యాలీ చేసినాం, అందరం ఉన్నాం, అందరం పోరాటం చేసినాం మా సాధ్యమైనంత. ఇప్పుడు నాకు తెలిసి నేను ఒక 100 డిబేట్లను కూర్చున్నా, జాతీయ ఛానళ్ళు, తర్వాత. ఎస్, 100%. సో ఏనాడు దాంట్లో కాంప్రమైజ్ లేదు. వారు మాకు అప్పుడు గౌరవమే, ఇప్పుడు కూడా గౌరవమే. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించిన పార్టీ మీద నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే, అందులో ఏ సభ్యుని గురించి అన్న నెగిటివ్ మాట్లాడుతుంటే నష్టం జరుగుతుంది కదా. ఆమె మాట్లాడింది సంతోష్ రావు పైన, హరీష్ రావు పైన. హరీష్ రావు గతంలో కుట్రలు చేసిండు కేసీఆర్ పైన అనేది అందులో నిజం లేదంటారా, వాస్తవం లేదంటారా? వాస్తవం ఉందా లేదా అనేది వారి దగ్గర ఏదన్నా ఉంటే వారిపై ఆధారాలు ఇవ్వాలి. ఇదే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో మాట్లాడడం జరిగింది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారే బయటకు వచ్చి మాట్లాడారు కదా, ఇవాళ ఆయన చెప్పిపించిన చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వారేమంటున్నారు అంటే, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు నేను అప్పుడు నా రాజకీయ అవసరం కోసం, అవకాశం కోసం. హరీష్ రావు పేరు ఎందుకు చెప్పిండు అంటే నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నాగా, న్యూస్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళని అంటేనే ఉంటుంది మార్కెట్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు నాగేష్ గారు, మనం మాట్లాడితే ఎంత కాంట్రవర్సీ మాట్లాడినా మీరు ఏమనుకుంటారు, సబ్జెక్ట్ మాట్లాడితే ఇవాళ చూసేటట్టు ఉన్నారా మన జనాలు అంటారా? అంటే నేను ఒక విషయం చెప్తా, 1,00,000 కోట్ల కుంభకోణం కాళేశ్వరం అని. నిజంగా 1,00,000 కోట్ల కుంభకోణమా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏమని చెప్పింది? అల్టిమేట్ గా ఏదైనా ఫిగర్ చెప్పిందా, ఇలా అవినీతి జరిగింది, కేసీఆర్ గారు ఇన్ని 100,000 కోట్లు తిన్నారు అని ఏమైనా చెప్పిందా? వాస్తవానికి ముందు అది 1,30,000 కోట్లు అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే లెక్క 1,85,90 వరకు కూడా ఉన్నాయి. 90,000 కోట్లు, 1,90,000 కోట్లు. 190,000 కోట్లు కాదు, మళ్ళీ మీరు కొత్త ఫిగర్ చెప్పలే. రీసెంట్ గా కొంతమంది ఇంటెలెక్చువల్ చెప్పిన మాట. ఏ ఇంటెలెక్చువల్ చెప్పిండండి? అదే కదా సమస్య. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే చెప్పారు 1,93,000 కోట్లు అని. 1,93,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పి. ప్రాజెక్ట్ ఖర్చు ఏమో, ఐ విల్ హావ్ టు వెరిఫై విత్ దట్. ఘోష్ కమిషన్ రిపోర్ట్ చెప్పిన ప్రకారం అయితే 93,000 కోట్లు అనేసి ప్రాజెక్టు చెప్పింది. 93,000 కోట్ల ప్రాజెక్టులో మీకు బరాజ్లు కనబడుతున్నాయి, రిజర్వాయర్లు కనబడుతున్నాయి, టనల్లు కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి, నిర్మాణం, నీళ్లు కూడా కనబడుతున్నాయి. సో ఖర్చు పెట్టింది మీకు తెలుస్తుంది. మరి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా చెప్తారు? ఇంకోటి, 2 పిల్లర్లు కుంగిని. మీరు ఒకటి ఆలోచించండి, ఇలా మీరు ఒక ఇల్లు నిర్మాణం చేసిరండి, నేను తర్వాత మీరు వదిలేసిన తర్వాత నేను కిరాయికి వస్తాను, నేను ఆ ఇంటిని మంచిగా చూసుకుంటున్నాను, లేకుంటే కూలిపోవాలి, పెచ్చులు ఊడిపోవాలని చూసుకుంటున్నాను, రోజు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటా కదా. కానీ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు కాళేశ్వరం, ఒక దేవుని పేరు ఉన్న ప్రాజెక్టు, రైతుల కోసం, ఈ రాష్ట్రం కోసం వచ్చిన ప్రాజెక్ట్ని కూలేశ్వరం అని అనొచ్చా? కోరుకోవచ్చా? ఏదైనా జరిగితే దాంట్లో నువ్వు చెయ్యి, నువ్వు మెయింటెనెన్స్ చెయ్యి. 2 పిల్లర్లను అందులో మెన్షన్ చేసి ఉంది, సుమారు 250 నుంచి 350 కోట్లు. ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తా అని కూడా అన్నారు కదా, ఒప్పుకున్నారు కదా, చేపిచ్చేసేయచ్చు కదా. కానీ దాని చుట్టూ ఇవాళ రాజకీయాలు. ఇలా మీరు రాష్ట్రంలో ఒక మీడియా సంస్థ మీది, మీకేముంటుందండి, సోమవారం రోజు మేము రైతుల గురించి తీసుకోవాలి, మంగళవారం రోజు గ్రూప్ 1 యువత గురించి తీసుకోవాలి, మహిళల గురించి ఇంకొక రోజు అని మీరు అజెండా సెట్ చేసుకుంటారు కదా, మీకు పలానా ఇంటర్వ్యూస్ తీసుకోవాలని. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే లేదు, మేం చెప్తున్నాం మీరు ఇవాళ కాళేశ్వరం గురించే మాట్లాడాలి అని అంటే, ఇట్స్ అ క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ కదా అజెండా సెట్ చేయడం.
కేసీఆర్ గారిని విచారణకు పిలిచి ఇది చేసి అది చేసి ఇవాళ కాళేశ్వరం నష్టపోతున్నది, మన రాష్ట్రం నష్టపోతున్నది అంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం విషయం మీద. సో అల్టిమేట్గా అందులో ఏం తెలుస్తున్నారు చెప్పండి? సింపుల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారంగా చేయండి, ఇప్పుడు ఈ గోస్ కమిషన్ రిపోర్ట్ని పక్కన పెట్టేసేయండి అని అన్నారంటే వేస్టేజ్, ఏం లేదు, పసలేదు. మళ్ళీ దానికి లేదు అని తెలిసే ఇలా చూడండి సిబిఐని తెచ్చిర్రు మా మీదకి. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే సిబిఐ జైలు వేస్తేనేమో అప్పుడు ఓకే వీళ్ళు బీజేపీతో కలిసి లేరు, కానీ సిబిఐ ఇంకా ముందుకు రాకపోతేనేమో ఒక చూసి రైలు కలిసి ఉన్నారు అని. అల్టిమేట్గా ఇప్పుడు ఏందన్నట్టు కేసీఆర్ గారిని తిహార్ జైల్లోనో ఇంకేదో జైలు వేయాలని, అప్పుడైతేనే వీళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టున్నారు. కానీ కేసులో కూడా స్ట్రెంత్ ఉండాలి కదా. ఇవాళ మళ్ళా మొదలుపెట్టారు సిబిఐ వస్తలేదు బీజేపీ ఇదని, కానీ ఇలా సిబిఐ విచారణను ఆపింది ఎవరు చెప్పండి? హైకోర్టు కదా. హైకోర్టు కదా ఆపింది. హైకోర్టే చెప్పింది విచారణ డు నాట్ టేక్ ఎనీ కోవర్సివ్ మెజర్స్ అని. కానీ ఈ నరేటివ్ ఎట్లా చేస్తున్నారు? ఇగో ఇటు దిక్కుంటేనేమో ఇగో బీజేపీతోని ఉన్నారు అని, ఇటు దిక్కు ఏది బిల్స్ విషయంలోనైనా ఇటు కాంగ్రెస్తో ఉన్నారని. అల్టిమేట్గా ఈ రెండు పార్టీలకు కూడా మేము టార్గెట్గా ఉన్నాం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ టార్గెట్ ఉన్నది కాబట్టి ఇదంతా నరేటివ్స్ నడుస్తున్నాయి. ఓకే. సో హరీష్ రావు 2014లోనే కాకుండా 19లో కూడా, ఇన్ఫ్యాక్ట్ 18లో కూడా హరీష్ రావుతో ముప్పు ఉందనే కేసీఆర్ ఏదైతే మంత్రి పదవులు ఇచ్చే విషయంలో హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది కూడా ఒక పెద్ద ప్రచారం కాదు, దాంట్లో వాస్తవం ఉందని చాలా మంది మాట్లాడారు. అప్పుడు మీకు గుర్తుంటే అది అంటే ఇది చూడండి, ఇవాళ మనం హరీష్ అన్నను విలన్ చేయాలి కాబట్టి హరీష్ అన్న గురించి మనం అట్లా మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజం ఏంటిది? అదే టైంలో కేటీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అది ఇంకా రబ్బస్ అవుతుంది కదా ఇస్తే. సో అంటే రభస ఎందుకు? ఇప్పుడు ఓన్లీ హరీష్ రావు గారి మీదనే కోపం ఉండే హరీష్ రావు గారిని పక్కన పెడుతుండే, కేటీఆర్ గారిని కూడా ఎందుకు పెడుతుండే? సో స్ట్రాటజీ ఉంటుందండి, ప్రతి ఒక్క పార్టీకి స్ట్రాటజీ ఉంటుంది. ఇలా మీరు గమనించండి, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ క్యాబినెట్ వేసుకోనికి ఎంత టైం పట్టిందండి కదా. తర్వాత మళ్ళీ క్యాబినెట్ వేసుకున్న తర్వాత ఢిల్లీకి చక్కర్లు కొట్టిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మళ్ళా మొన్న ఎన్ని శాఖలకు మంత్రులు లేకుండే? సంక్షేమ శాఖకు మంత్రి లేకుండే, విద్యాశాఖకు హోంశాఖ లేరు. ఇవాళకి కూడా ఇంకా ఎక్స్పాన్షన్ ఇంకా ట్రై చేసేటోళ్ళు ట్రై చేస్తున్నారు, నారాజ్ అయ్యేటోళ్ళు నారాజ్ అవుతున్నారు, ఢిల్లీకి పోయేటోళ్ళు ఢిల్లీకి పోతున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు. అన్ని పార్టీల్లో ఉంటాయి కదా సార్. సో సింపుల్ థింగ్ ఏంటంటే దాన్ని ఏదో ఉన్నది కుటుంబం లేదో ఉన్నది. అల్టిమేట్గా కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తే మాకు కొంచెం మైలేజ్ వస్తుంది అని మాత్రమే, కానీ అది కాకుండా వేరే అజెండా లేదు. ఇవాళ చూడండి, దాని బేసిస్గా 420 హామీలు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు, డిక్లరేషన్లు ఇచ్చారు. రాష్ట్రంలో దాని గురించి చర్చ జరుగుతుందా? పొద్దున్న లేస్తే అమలు అవుతున్నాయి కదా పథకాలు, దాని మీద ఏమంటారు? అమలు ఏది అమలు అయింది చెప్పండి నాకు. ఫ్రీ కరెంట్ అమలు అవుతుంది, ఫ్రీ బస్ అమలు అవుతుంది. ఎస్, ఫ్రీ బస్ గురించి తీసుకుందాం మనం. ఫ్రీ బస్సు ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటిది? ఇచ్చిన దాని ప్రకారం ఉచిత బస్సు అని చెప్పారు. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ ఫిట్టింగ్ ఏం చేశారు వీళ్ళు? ఏమన్నారు? మేము ఈ చట్టాన్ని చేస్తాం, దీన్ని గ్యారంటీలే అంటే దాంట్లో ఏ వైలేషన్ చేసినా లాని వైలేట్ చేసినట్టే కదా, చట్టం చేయలే. బస్సును తెచ్చిన తర్వాత లేదు కేవలం ఆర్డినరీ బస్సులే, డిలక్స్లు సూపర్ డిలక్స్లు ఈ బస్సులు కాదని ఫస్ట్ అక్కడ కొట్టేసారు. తర్వాత ధర పెంచిర్రా లేదా? ధరలు పెంచారు. ఇప్పుడు ఆడవారికి జరుగుతుంది అనుకుందాం, చలో మంచిదే, కానీ మగవారు కూడా అదే కుటుంబం కదా. నువ్వు అక్కడికి వెళ్ళి ధర పెంచి వాళ్ళ జేబులకి వెళ్ళి తీసుకొని ధర ఈ విధంగా పెరుగుతుంది అనుకోవచ్చు కదా. ఏ ప్రభుత్వమైనా ధర పెంచవచ్చు కదా. ధర ముందు ప్రభుత్వాలు ఎప్పుడు పెంచినాయి? నువ్వే ఎంత ఇమీడియట్ గా పెంచినావు? నువ్వు వచ్చిందే ఎప్పుడు? నువ్వు రాగానే పెంచేసినావు కదా, నువ్వు రాగానే పెంచినావు. ఇంకోటి, పోనీ బస్సులను పెంచినావా? బస్సుల సంఖ్య పెంచినావా? బస్సుల సంఖ్య పెరుగుంటే ఆ గుద్దులాటలు అవుతుండేనా? డబ్బుతోని డబ్బు ఇచ్చి టికెట్ కొనుక్కొని మగవారికి టికెట్ లేదు, సీటు లేదు, ఆడవారికి కూడా అందులో గుద్దులాటలు ఇవన్నీ, ఇదంతా నంబర్ 1. ఇంకోటి, నువ్వు అదే 2,500 రూపాయలు ఇస్తే దర్జాగా వాళ్ళు టికెట్ కొనుక్కుంటుండే, అట్లా ఆర్టీసీకి కూడా రొటేషన్ అవుతుండే కదా. నువ్వు 2,500 రూపాయలు హామీ ఇచ్చినావు కదా, ఇస్తాను. పోనీ ఇదే ఉచిత బస్సుకి ప్యాకేజ్గా అంటే పూర్తి అమలు ఎందుకు అయితే లేదు అని అంటున్నా అంటే, ఉచిత బస్ అయినప్పుడు వీళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోనే రీడ్ చేసింది ఏంటంటే బస్సులది ఇది ఉచిత అయితే ఆటోకి డెంట్ పడుతుంది, ఆటో వాళ్ళకి ఇబ్బంది పడుతుంది అని అన్నారు. అందుకు ఏం చేస్తామంటే ప్రతి ఆటో డ్రైవర్కి ఆటో వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తాము అని చెప్పారు. 2 సంవత్సరాల 24,000 ఎక్కడా? ఇవాళకి కూడా రూపాయి ఇవ్వలేదు. అమలు అయినట్ట చెప్పండి ఇప్పుడు నాకు. ఆర్టీసీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆర్టీసీ సిబ్బంది బూతులు పడాల్సిన పరిస్థితి. మహిళలు కొంతమంది సంతోషంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో. నేను కూడా కొన్ని నియోజకవర్గాలు తిరిగినాను. మహిళలు అంటే
మాకు 500,000 రూపాయలు ఖర్చు అవుతున్నా మిగులుతున్నాయి మాకు అనేది కొంతమంది పేద మహిళల వర్షం. ప్రతి స్కీము కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు అనేవాళ్ళు మేము అనుకునే ఎక్కువ సంఖ్య ఏంటంటే నువ్వు అన్న 2,500 అయితే ఆ 500 మేము ఆ టికెట్లకు మీరు అంటున్నారు కదా 500 మిగులుతున్నాయని, నువ్వు 2,500 మహిళలకు ఇవ్వు, ఆ 500 అందులోనే ఖర్చు పెడతారు. ఆ రూపీస్ ఖర్చు అయినప్పుడు ఏంటిదంటే పైసలు మార్కెట్లో ఎకానమీ రొటేషన్ అవుతుంది కదా. మరి అది చేయి నువ్వు. 2,500 ఇచ్చినా కూడా ఇదే వ్యతిరేకత. ఇంకొక విషయం చెప్తా, సిటీలో ఇంకొకటి కూడా ఎత్తిరుకుందాం. మేము రెగ్యులర్ గా బస్సుకు పోతుండే, 10 రూపాయలు టికెట్ పెట్టి కొంటుండే, టికెట్ కొని పోతుండే, మంచి దర్జాగా సీటు కూర్చుంటుండే. నువ్వు ఇవాళ ఉచితం అని పెట్టేసి రద్దీ కూడా పెరిగిపోయి అసలు వాళ్లకు మేము ఉద్యోగాలకు పోవాలనుకుంటే ఇవాళ సీటు దొరకలేదు, కష్టమవుతుంది. అందుకు మేము ర్యాపిడో తీసుకొని పోతున్నాం. ఈ 10 కాస్త పోయి మాకు 40-50 అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే రోడ్స్ కూడా మనం ఇవాళ వాహనాలు ఎక్కువ చూస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే ఇవి కూడా ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి. ఇది మేము అన్నాం అనుకోండి, ఇప్పుడు ఉట్టిగా కూడా కొందరు ట్రావెల్ చేస్తున్నారు. సింపుల్గా మనం చూసినాం కూరగాయలు కట్ చేసేటి ఇవన్నీ, కానీ అదే మీరు మహిళలను అవమానపరుస్తారా అని ఇవన్నీ అంటారు. సో ఇది ఒక్క స్కీమ్ గురించే మనం ఇంత ఇది చూడండి, ఇంత ఫ్రీ కరెంట్ గురించి ఏమంటారు? ఫ్రీ కరెంట్ గురించి కూడా అది మేము గతంలో తీసుకున్న స్కీమ్ లో భాగంగా 200 యూనిట్స్ అవన్నీ కూడా ముందు నుంచి మేము చెప్పిందే. ఇవాళ సెలూన్లు ఉన్నాయి, ధోబిఘాట్లు ఉన్నాయి, మరి అవి ఎందుకు అమలు పరుస్తలేరు? అమలు అవుతున్న దాని గురించి ఏమంటారు? ఇంకోటి ఫ్రీ కరెంట్ దాకా మీరు పోతున్నారు, అసలు కరెంట్ 24 గంటలు వస్తున్నదా అండి? ఎలాంటి ఎప్పుడో ఒకసారి ఎక్కడ కాదు. మీకు ఒకటి చెప్తా, ఎన్ని మోటార్లు కాలిపోతున్నాయి చెప్పండి. ఒక రైతుకి అడిషనల్ బర్డన్ కదా. ఒక మోటార్ కాలినప్పుడు దాని సోల్డరింగ్ అవన్నీ చేయడానికి ఎంత అవుతుందండి ఖర్చు? ఒక మోటార్ ఖర్చు దాన్ని రిపేర్ చేపించడానికి మినిమం 5,000, 6,000, 7,000. ఏమైంది దాని బైండింగ్ ఏమేమో ఉంటాయి కదా, దాంట్లో 5,000-6,000 అవుతాయా? అవుతుంది. నువ్వు కరెంటు బిల్, నువ్వు క్వాలిటీ కరెంట్ ఇస్తే నువ్వు కరెంటు బిల్లు ఇవన్నీ అనేసి 5-6 సార్లు ఊర్లలో వ్యవసాయానికి 5-6 సార్లు. వాస్తవం కదా, మన హైదరాబాద్లో ఇవాళ కూడా కరెంటు పోయింది. ఇవాళ కూడా నేను ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి వస్తున్నా, అక్కడ కరెంట్ పోయింది. చెక్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు చెక్ చేసుకోగలుగుతారు కదా ఎక్కడ కరెంటు. సిటీలో 4 సార్లు 5 సార్లు ఏ సీజన్ అయినా. ఇప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూడండి, అన్ని పక్కన పెడదాం. కోవిడ్ సమయం లాక్డౌన్, జనాలందరూ ఇంట్లో ఉన్నారు, హైయెస్ట్ కన్జంప్షన్. అవును, కానీ ఎలాంటి కోతలు లేవు. సో ఇది మళ్ళీ ఇంకో సెకండ్ స్కీమ్. ఇక మూడో స్కీమ్, లిస్ట్ ఆఫ్ స్కీమ్స్. బంగారం ఇస్తా అంటివి, 2,500 అంటివి, 4,000 రూపాయలు పెన్షన్లు అంటివి, రైతు భరోసా 15,000, రైతు భరోసా 15,000 అన్నాడు. అవును, ఏమైంది? దానికి మళ్ళా కుదించుకొని 12,000. అది కూడా 2 సార్లు ఎక్కువ లేదు. అక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాము, ఖాళీ మట్టి కుండలు ఉన్నాయని చెప్పి. అంటే నేను అనేది అట్లాంటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కూర్చునే అర్హత నీకు. కేసీఆర్ దివాలా తీసిన రాష్ట్రాన్ని. ఇది ఒకటి చెప్తాను నాగేశ్వర్, మీరు అంటే రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీరియస్ తీసుకుందామా, రేవంత్ రెడ్డి గారి లెక్కలను సీరియస్ తీసుకుందామా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన దేశంలో రూపాయి లెక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. బ్యాంకులు ఎంత ఉంది, ప్రజల దగ్గర ఎంత ఉంది, మార్కెట్లు ఎంత ఉన్నది, ప్రతి రూపాయి తెలుస్తుంది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్పు తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్క తెలంగాణ అంటే కేసీఆర్ గారి ముఖ్యమంత్రి వారికి 3,20,000 కోట్లు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్క, 3,20,000 కోట్లు. ఓకే. ఇక మన నోరు నచ్చింది ఫిగర్ చెప్పుకుందాం. రేవంత్ గారు 6 లక్షల కోట్లు అంటారు, బట్టి గారు 7 లక్షల కోట్లు అంటారు, ఎవరైనా చిన్న చిన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు 8 లక్షల కోట్లు అని అంటారు. రేవంత్ రెడ్డి టిల్ డేట్ ఎంతవరకు అప్పు తీసుకున్నారు చెప్తా, ఐ కమ్ టు దట్. ఇప్పుడు ఏమని మొదలు పెట్టిండ్రు అంటే మేము గత ప్రభుత్వాన్ని మిత్తిలు కడుతున్నాము ఇది అని అంటారు. మిత్తిలు కడుతున్నాము మేము 1,00,000 కోట్లు నాకు మిత్తికే పోయినాయి అని చెప్పారు. చూస్తేనేమో క్యాగ్ డాక్యుమెంట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డాక్యుమెంట్స్లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్లో ఇవాళ వరకు సంవత్సరానికి వాళ్ళు కట్టింది ప్రతి నెల 2,000 కోట్ల మిత్తి మాత్రమే, దానికంటే ఎక్కువ కట్టలేదు. అంటే 20,000-24,000 కోట్లు. కానీ ఈ 2 సంవత్సరాల్లో మాత్రం వాళ్ళు తీసుకున్నది 2,50,000 కోట్ల అప్పు. ఇప్పటివరకు నిన్నటికి 4,000 కోట్లు మూసి చైనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్నది. ఎన్ని కోట్లని? 4,000 కోట్లు నిన్న తీసుకుంటే మూసీ కోసం 2,50,000 కోట్లు. మీకు ఒక్కటి చెప్తాను, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3,20,000 కోట్లు అప్పు తీసుకుంటే ప్రాజెక్టు కట్టినాం, ఎన్నో చెక్ డ్యాంలు నిర్మాణం చేసినాం, ఆర్యూబీలు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, కొత్త కమిషనరేట్లు కట్టినాం, ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్లు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం. రేవంత్ గారు ఈ 2 సంవత్సరాల్లో కట్టింది ఒక్కటి చెప్పండి నాకు.
మేము కట్టిన ఫ్లైఓవర్లకే నువ్వు ఇంకా రిబన్ కటింగ్లు చేస్తావు. నిజంగా మీరు అన్నదానికి ఒకసారి డీటెయిల్స్ తీసుకోవాలి. 3,50,000 కోట్లు అంటే డెఫినెట్ కేవలం కాళేశ్వరంకే 1,30,000, 1,50,000 వరకు అయినాయి. 93,000 కోట్లు, 93,000 కోట్లు. యా, మిగతా అన్ని నేను చెప్పిన కదా లిస్టు. నేను అడిగేది ఏంటంటే రేవంత్ గారిది కూడా ముందు లిస్టు పెట్టండి. ఈ 2,50,000 కోట్లలో శ్వేతపత్రం రిలీజ్ చేయమంటారు. ఏమి కట్టినరు? శ్వేతపత్రం ఎందుకండి? మీ కెమెరాలు ఉన్నాయి, గంత దాకా ఎందుకు ఇబ్బంది వాళ్ళకు? ఏం కట్టినరో మీ కెమెరా తీసుకొని పోయి మొత్తం ఉన్న జిల్లాలలో వెతికి చూపెట్టమని చెప్పండి. ఒకటి కట్టింది, మేము 2,50,000 కోట్లలో ఇది కట్టినామని. కూల్చుడే ఉన్నది కానీ కట్టుడు ఎక్కడ ఉన్నది చెప్పండి? మూసీ డిపిఆర్ ఉందా? ఇవాళ వరకు మూసీ డిపిఆర్ ప్రిపేర్ కాలేదు కదా. మీకు గుర్తుంది, నాకు తెలిసి మీ హిట్ టీవీలో కూడా మీరు విజువల్స్ వేసిర్రు, నేను చూసినాను. ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మూసీ దగ్గర వాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఇటుక పిల్లలు తీసుకొని వాళ్ళ ఇల్లు మళ్ళా కట్టుకునే ప్రయత్నం చేశారు, గమనించారు కదా. మూసీ డిపిఆర్ లేకుండానే నువ్వు ఎట్లా వాళ్ళ ఇల్లు కూల్చుతావు? ఏం చేయాలనో నీ దగ్గర ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, నువ్వు ఇల్లు కూల్చేసినావు, పోయి మార్కింగ్లు చేసినావు. ప్రజలకు భయం కాదా? భయభ్రాంతులు గారా? సో ఇవాళ ఒక కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ కంటే ఒక డిస్ట్రక్టివ్ గవర్నమెంటే ఉన్నది. దానికి సాకు అప్పులు. ఒక్కటి ఆలోచించండి, మమ్మల్ని అడుగుతారు మీరు ధనిక రాష్ట్రం అని అన్నారు కదా, అప్పుల పాలు చేసిరు. ఒకటి విభజన అయినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉండే, 60,000 కోట్ల అప్పులు ఉండే. అయినా మన స్టేట్కి పొటెన్షియల్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది అని అంటే, స్టడీ ఆఫ్ ఫైనాన్సెస్లో ఒక సపరేట్ స్టడీ ఉండే తెలంగాణ రాష్ట్రం గురించి. వీళ్ళు 33 సంవత్సరాలకు అప్పు తీసుకుంటారు కానీ 14 సంవత్సరాల్లో అప్పు కట్టేయగలుగుతారు ఈ రాష్ట్రము అనేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో నేను అనేది ఏంటంటే, బరాబర్ కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అన్నారు. ఎందుకు? మేము గొప్పగా చెప్తాం. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు ఏ విదేశీ పర్యటనలకు వెళ్ళినా లేకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా మా తెలంగాణ గొప్పది, మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తాం. మేము ఇవాళ ప్రభుత్వంలో ఉన్నలాగా తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేరు, తెలంగాణ వాళ్ళని దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోబోతున్నారు. ఒక ముఖ్యమంత్రి చెప్పే ఎందుకట్లా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? చాతగాంతనం. ఇప్పుడు ఏందండి, ఇప్పుడు ప్రజలు ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సో నేను ఇవాళ ఏం చేయలేను, నాకు తెలియదు. ఆనాడేమో నువ్వు కూర్చొని ఛానళ్ళల్లో కాంక్లేవ్లలో కూర్చొని మాకు రాష్ట్రం బ్రహ్మాండంగా నడపవచ్చు, మాకు అన్ని ఫైనాన్సెస్ తెలుసు, మేము ఇచ్చే ప్రతి ఒక్క హామీని మేము పూర్తి చేయగలుగుతామని అన్నారా లేదా? December 9 వరకు ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయినరు. ఇవాళ అయ్యో మాకు తెలియదు పరిస్థితి ఇట్లుండే అని నమ్ముతారా ప్రజలు? తప్పించుకోవడం. ఆ తప్పించుకోవడానికి సాకే గత ప్రభుత్వం అప్పులు ఇవి అవి అని చెప్పి ఇవాళ కాళేశ్వరం కూలిపోవాలి, అంబేద్కర్ విగ్రహం కూలిపోవాలి, సచివాలయం పెచ్చులు ఏమన్నా అయితే చిన్న రిపేర్ విగ్రహం కూడా కూలిపోవాలనుకుంటున్నారా? ఫస్ట్ 2 years మెయింటెనెన్స్ చేసిరా చెప్పండి? మేము మొత్తుకుంటే ధర్నాలు చేస్తే దాని తర్వాత ఫస్ట్ దానికి దండ లేదు, సాఫ్ సఫాయి లేదు, బూజు పట్టి అంతే చేసిరు. ఎందుకు? అది కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం కాబట్టి. మొన్న చూసినాం ఓ చిన్న ఉదాహరణ, సచివాలయం ఓ చిన్న ఏదో క్రాక్ వచ్చింది, ఏదో అయింది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నదండి, మన ఇంట్లో మనం రోజు జాడుకట్ట చేయరా? చేస్తాం. తుడువరా? బూజు పడుతుంది, మెయింటెనెన్స్ చేసుకోమా? మనం చేసుకుంటాం. కానీ అది నాశనం కావాలి, ఆ ప్రభుత్వం ఆనువాళ్ళు ఉండొద్దు, చరిత్రలో కనుమరుగు కావాలి. ఏం పైశాచికం అండి? ఏ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది చెప్పండి? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి చేసినామని చెప్పినాం, చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్నప్పుడు చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు మీరు గమనించండి, ఇవాళ మాట్లాడేటప్పుడు పాత ముఖ్యమంత్రుల గురించి, రాజశేఖర్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు కానీ కేసీఆర్ గారిని కేవలం తిట్లే కానీ ఈ 10 సంవత్సరాల్లో ఈ మంచి జరిగింది అని ఒక్కసారి అనడం విన్నామా? లేదు. అంటే నాకు కూడా అదే క్వశ్చన్ ఉంది. అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉన్నాయా అసలుకి? ఎందుకంటే మీరు ఫ్రమ్ బీఆర్ఎస్, మీరు రేవంత్ రెడ్డి చేసేది ఒప్పుకోరు, రేవంత్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ చేసింది ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రో చెప్పండి, నేను దాన్ని ఒప్పుకుంటాను. అంటే ఈ పథకాల గురించి కొద్దో గొప్ప సరే ఎంత అమలు అవుతుంది ఏందనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు తెలుసు. కొంతమంది నేను నేరుగా అడిగినప్పుడు వాళ్ళు పథకాలు తీసుకుంటున్నా, ఫ్రీ కరెంట్ వాళ్ళు లబ్ధి పొందుతున్నా కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు బయటికి. అంటే మేమెందుకు చెప్పాలి, మాకు ఫ్రీ వస్తుందని, ఇంకో పథకం రాదేమో అని గ్రౌండ్ లెవెల్లో మేము సర్వేకి వెళ్ళినప్పుడు. అయితే నేనేమంటున్నానంటే ఫ్రీగా కరెంట్ వచ్చినా, ఫ్రీగా బస్సులో తిరిగినా కొంతమందికి అయితే మెయిల్ అవుతుంది కదా, అది ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు, కరెక్ట్ కొంచెం అని ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది నేను అనేది ఏంటంటే, ఒకటి మీరు ఇచ్చిన హామీ అందరి కోసం, కొందరి కోసం కాదు. ఎందుకు ఈ కొందరి కోత? ఫస్ట్ ఏమంటారు, వడ్లు మేము 500 రూపాయలు బోనస్ అని అంటారు. తర్వాత ఏమంటారు, మేము ఎందుకంటే మన దగ్గర రాష్ట్రం లేని పారాబాయిల్డ్ రైసు, దొడ్డు బియ్యం ఇవన్నీ అయితే లేదు, ఓన్లీ సన్నాలకు మాత్రమే అని తర్వాత మీరు ఫిట్టింగ్. మేము ఆనాడు నీళ్ళు ఇబ్బందులు లేకుంటే ఆ కేంద్రం కొనుగోలు చేస్తలేదు ఆలోచించండి అని అంటే, కేసీఆర్ అట్లెట్లా అంటాడు, సన్నాలను వేయొద్దని మీరెవరు చెప్పనీకే అని ఆ రోజు. ఇలా మీరు మాట మారుస్తారు. మీరు
నిరుద్యోగ భరోసా అని అంటారు, తర్వాత మేము అనలేదు అసెంబ్లీలో నిలబడి. మాట మార్చడం కరెక్ట్ కాదు కదా. అందరికీ హామీ ఇచ్చినప్పుడు అందరికీ చేయండి, మెచ్చుకుంటాం. మీరు ఏదైనా మంచి చేసిరు, ఒక కంపెనీ ఇప్పుడు డావోస్ పోయినప్పుడు ఏదైనా తీసుకొని వస్తారు అని అంటే స్వాగతం పలుకుతాం డావోస్ పోయినప్పుడు. కానీ ఫ్రాడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని, సొంత తమ్ముని కంపెనీతో అక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడ వచ్చి గొప్పలు చెప్పుకుంటే అడగొద్దాం మేము? ప్రతిపక్షంగా మా బాధ్యత. మేమేం మీలాగా వ్యక్తిగత మాటలైతే మాట్లాడతలేం కదా. మేము మాట్లాడేటి రోజు ప్రజల అంశాలే మాట్లాడుతున్నాం. వాళ్ళు పొద్దున్న లేస్తే తిట్టడము, బిల్లారంగా కేటీఆర్, హరీష్ రావు బిల్లారంగా. మీకు ఐడియా ఉందా బిల్లారంగా ఏ కేసులో వాళ్ళను చేసారు? చిన్న పిల్లలను అత్యాచారం చేసి, మానభంగం చేసి, రేప్ చేసి చంపిన వాళ్ళను ఇలా ఒక ప్రజాప్రతినిధులుగా ఏనాడు ఎలక్షన్ ఓడిపోని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అనవచ్చునా? ఇంకా దారుణం ఏంటంటే కేసీఆర్ గారికి సుమారు 72-73 ఇయర్స్, రైట్, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. డజంట్ హీ డిజర్వ్ మినిమం రెస్పెక్ట్? ఒక సీనియర్గా కూడా కనీసం రెస్పెక్ట్ ఇవ్వదా? వారిని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్ అని మాట్లాడతాడు ఈయన సభల్లో. చార్ల్స్ శోభరాజ్ ఏ కేసుల్లో అయిందండి? ఆయనని బికినీ కిల్లర్ అని అంటారు. మహిళలను అత్యాచారాలు చేసి చంపి ఆ కేసులో ఉన్న ఆయనను నువ్వు కేసీఆర్ గారితో పోల్చుతావా? అంటే మినిమం పొలిటికల్ ఈథోస్ అనేటివి ఉండాలి కదా. సో మేము అనేది ఏంటంటే మెచ్చుకుంటాం, మంచి చేస్తే మెచ్చుకుంటాం, కానీ ఈ వ్యక్తిగత దూషణలు ఇట్లా ఈ విధంగా పోయి ఏం చేయకపోతే, బనకచెర్ల విషయం మీద కూడా మనం చూసినాం, కనీసం నాలెడ్జ్ కూడా, కామన్ సెన్స్ కూడా లేకుండే. వాళ్ళేమో బయటికి వచ్చి అజెండా ఉంది, చర్చ చేసినాం మేము ఇదంటే, అసలు అజెండాలో లేకుండే అని అంటాడు. విచిత్రం. అంటే నువ్వు నీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావు. మంత్రులకు, ముఖ్యమంత్రికి సయోధ్య లేదంటారా? వాళ్ళకే తెలియాలి, వాళ్ళ క్యాబినెట్ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు యూరియా విషయం మీదనే గమనించండి, కేంద్రం అని తుమ్మల గారు అంటారు. ఈయననేమో ఫస్ట్ ఏం మాట్లాడారు, యూట్యూబ్ వాళ్ళు అందరూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిస్తున్నారు, ఇదంతా కృత్రిమ ఆర్టిఫిషియల్ షార్టేజ్. ఇది కూడా అంటున్నారా? రీసెంట్ గా కార్పొరేషన్ చైర్మన్ కూడా నాతో అన్నది ఇంటర్వ్యూలో, యూరియా కొరత ఉంది, ముఖ్యమంత్రిని అంటున్నారు, ఏంది బాధలు పడుతున్నారంటే అదంతా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని కూర్చోబెడుతున్నారు పైసలు. మీరు యాజ్ యూట్యూబ్ ఛానల్స్ గా మీరు వెళ్ళారు కదా, మీరే కవర్ చేసిరు కదా, వాళ్ళ బాలదలను చూసిరుగా. నిన్న ఒక గిరిజన రైతు లాఠీ చార్జ్, 3rd డిగ్రీ ఆయన మీద, 3rd డిగ్రీ టార్చర్ ఆయన మీద, కొందరు పడిపోతున్నారు, చెప్పులు పెడుతున్నారు, గంతమంది రైతులు వస్తుంటే కనీసం నేను అనేది ఏంటంటే సమస్య. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా మంది రైతులకు బేడీలు వేసారు. ఖమ్మం ఇష్యూ చెప్తున్నారు. ఖమ్మం ఇష్యూ వాళ్ళ కార్మికులు, వాళ్ళ ఫస్ట్ మిర్చి రైతులది తీసుకుందాం మనం. మిర్చి రైతులది అయినప్పుడు వేసినప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం, ఎందుకంటే పోలీస్ కింద అత్యుత్సాహం ఉంటుందండి, పోలీసులు ఇవి చేస్తూ ఉంటారు. చేయగానే ఏమైంది, ప్రభుత్వం సస్పెండ్ చేసిరు వాళ్ళని, దే హెవ్ టేకెన్ యాక్షన్. మీరేం చేసిర్రు? లగచర్ల రైతులను ఏం చేసిర్రు? మీరు సస్పెండ్ చేసిర్రా? మీరు యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద? యాక్షన్ తీసుకునే బదులు ఆ రైతుల మీద మీరు ఇంకా వాళ్ళ మీద దాడులు చేపించి కొట్టిపిచ్చి, ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ దాకా ఢిల్లీ దాకా పోయారు. మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, గిరిజన కమిషన్, నీ సొంత నియోజకవర్గం కదా అది, కొడంగల్లో జరిగింది అది. చలో అక్కడ దాకా వదిలేద్దాం. గ్రూప్ 1 ఈ ఆస్పిరెంట్స్ వాళ్ళు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, సిలబస్ మీద సమస్య ఉన్నది, నువ్వు వికీపీడియా అని అంటున్నావు, తెలుగు అకాడమీ కాదు వికీపీడియా నుంచి తీసుకున్నాం మేము అని అంటున్నావు. నువ్వు ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ఇదేం అవసరము అని వీళ్ళు క్వశ్చన్ చేశారు. నువ్వేం చేసినావు? ఆ మోతీలాల్ అనేట ఆయన ఆస్పిరెంటే కాదు, ముఖ్యమంత్రి. ఒక అబ్బాయి గురించి, ఆయన ఆస్పిరెంట్ కాదు, పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు అని, వాళ్ళు అంతా డబ్బుల కోసం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అని లాఠీ చార్జ్ వాళ్ళ మీద, అమ్మాయిల మీద. అశోక్ నగర్ లో ఫస్ట్ టైం లాఠీ చార్జ్ మీ ప్రభుత్వంలో. ఇది ఇంద్రమ్మ పాలన, మొహబ్బత్కి దుకాన్. ఇప్పుడు మా మీదికి వాళ్ళని రెచ్చగొడితిరి, వాళ్ళను బస్ యాత్ర అని తిప్పుకుంటారు. రాహుల్ గాంధీ గారు వచ్చి బావర్జీ హోటల్ బిర్యానీ తిని యూత్ డిక్లరేషన్ అని రిలీజ్ చేస్తారు. ఏమైనాయి? కనీసం మానవీయ కోణం కూడా లేదు. అంటే సమస్య ఉన్నప్పుడు పరిష్కరించడం వేరే. నరేష్ గారు సమస్యను అవమానపరుస్తున్నాడు ఆయన. వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, ఇట్లా ఒక్కొక్కళ్ళని తీసి పడేయడం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కానప్పుడు మీ మీడియా, మీ యూట్యూబర్స్ ని కూడా అన్నాడు కదా, ఏమన్నాడు, బట్టలు కూడా తీసుకొడతా అని అంటున్నాడు, రకరకాల తిట్లు. అంటే బేసిక్ గా యూట్యూబర్స్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఈ మీడియా సంస్థలు ఏవైతున్నాయో చాలా వరకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్న ఛానల్సే బాగా ఎలివేట్ అవుతే మంచి కంటెంట్ చేస్తుంటారు. మీరు గమనిస్తే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, శాటిలైట్ లో కంటే కూడా డిజిటల్లో మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో యూట్యూబర్స్ అనేది ఆయన వర్షన్ ఏంది, కొంతమంది ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు, వాళ్ళు జర్నలిస్టులు అంటారు, వాళ్ళు యూట్యూబర్ అని గొప్ప చెప్పుకుంటారు. మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యాంకర్ అని చెప్పుకోవడానికి యూట్యూబర్స్. అయితే నేను అనేది ఏంటంటే ఆ వ్యత్యాసం, ఆ డిఫరెన్స్
మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడలేదా? వాళ్ళందరూ హెల్ప్ చేయలేదా మీకు? ఉమ్. అప్పుడైతే అందరూ చేసిర్రు. అదే ఇదే విషయము ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నాడు ఉద్యోగాలు ఇస్తా అంటాడు, అధికార పీఠం ఎక్కగానే ఉద్యోగాలు ఇవ్వడు. అంటే అది సాధ్యం కాదా? కావాలని చెప్తారా, లేకపోతే ఇద్దాం అనుకున్నాక ముఖ్యమంత్రి అయినాక సాధ్యం కాదా? ఒకటి అయ్యా, మీరు కరెక్ట్, మంచి క్వశ్చన్ వేసారు. ఒకటి ఏంటిదంటే, అంటే యూత్ కూడా రియలైజ్ కావాలి. ఇష్టం వచ్చినట్టు నంబర్స్ చెప్పేయొద్దు. మేము ఆనాడు ప్రయత్నం చేసినాం, మేము జాబ్స్ ఇచ్చినాం. వీళ్ళు ఏం చేసిరు మా మీదికి రెచ్చగొట్టడానికి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, డిఎస్సి 75,000 ఖాళీలు ఉన్నాయి పూర్తి చేయండి అని అన్నారు. ఇవాళ మరి ఖాళీలు నిజంగానే ఉంటే ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, ఎందుకు మీరు కేవలం 12,000 ఎందుకు వేసారు? మరి 75,000 వేయాలి కదా. సో ఉట్టిగా మనము యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఇన్ని ఖాళీలు ఉన్నాయి. కోదండరామ్ గారు అలా సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి. ఇంకొక అబ్బాయి కూడా ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకు, వీళ్ళని నమ్ముకొనే వాళ్ళు, పేర్లు ఎందుకు లేండి కానీ మా తమ్ముని లాంటి వాళ్ళు. సో వాళ్ళు వచ్చింది, ఇవాళ మాట్లాడుతున్నారా వాళ్ళ పక్షాన? ఉల్టా ఇవాళ రివర్స్ యాంగిల్ ఏంటిది తెలుసా? నమ్ముతారా మీరు దీన్ని? సీఎం గారు అనేదాన్ని మీరు నమ్ముతారా? నేను అడుగుతున్నాం మిమ్మల్ని. వాళ్ళు ఇవాళ ధర్నాలు చేస్తున్నది జాబ్స్ వద్దు మాకు, నోటిఫికేషన్స్ ఇయ్యకండి అని. ఇదే కేసీఆర్ గారు మాట్లాడుంటే మీరు అందరూ ఉరిదీస్తుండే, మీ ఇంటర్వ్యూలలో ఖతం చేసేస్తుండే. రేవంత్ గారు అట్లా మాట్లాడుతున్నారు, జాబ్స్ వద్దంటున్నారు, నోటిఫికేషన్స్ ఎక్కువైపోయినాయి అంట అని. ఇక చూడండి, ఇక ఏం మాట్లాడమంటారు చెప్పండి? కాంట్రాస్ట్ చూడండి, ఆ కంపారిజన్. ఇంకోటి సోషల్ మీడియా కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కొంచెం సింపతి వచ్చేటట్టు వీడియోలు చిత్రీకరించడం. అంటే ఒక పార్టీ వేరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, ఇంకో పార్టీ ఇంకో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తే ఎమోషనల్గా మనం చూసా వేరే నిజమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా జరిగింది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగింది అనేది కూడా పోర్ట్రే అవుతుంది అంటారా? అనేది ఏంటంటే సోషల్ మీడియా పోర్ట్రే అంటే ఇవాళ ఉన్నదానికంటే ఎక్కువగా ప్రభుత్వం హైడ్రా కూలుస్తుందండి, బుల్డోజర్లు నడుస్తున్నాయి, అక్కడ పిల్లలు మాట్లాడుతున్నారు, మహిళలు మాట్లాడుతున్నారు. సో అక్కడ ఉన్నది కనిపిస్తున్నది. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా మీకు, ఎందుకు అంత తీవ్రంగా ప్రభుత్వం స్పందించాలి. నిన్న ఒక జియో రిలీజ్ చేసింది ప్రభుత్వం, సోషల్ మీడియా వాళ్ళ మీద రౌడీ షీట్ పెడుతుందంట. సోషల్ మీడియా యూజ్ చేసేవాళ్ళు. ఏంది అది? ఎక్స్ట్రీమ్ కాదా? ఇవాళ సోషల్ మీడియా యూజ్ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ప్రశ్నించడము మీకు అంటే అంత ఇంటాలరెంట్గా అయిపోయారా మీరు? ఇంకోటి చెప్తాను, ఇదే మీరు కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్ని హైర్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కదా. మరి నువ్వు వాడుకొని ఇంకా ఎంత దారుణం చెప్తా. ఒకటి చెప్తానండి, బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడైనా సోనియా గాంధీ గారి గురించి ఏమైనా పెట్టిరా? రాహుల్ గాంధీ గారి గురించి పెట్టిర్రా? అసభ్యకరంగా ఏమైనా పెట్టిర్రా? కానీ వీళ్ళు ఏం చేసిరో చెప్తా. ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటక నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని, కేసీఆర్ గారి లాగా కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని కార్ పైన పంచర్ అయినట్టు మీ పని అయిపోయింది వెళ్ళిపోండి అని అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఛానల్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ పంపించారు. మా పార్టీ లీగల్ సెల్ కోర్టుకు పోయింది, ఆర్డర్ తెచ్చింది. కానీ డూ యూ థింక్ ఏదైనా ఛానల్స్ ఆపినాయి అనుకుంటున్నా? ఆపలే. ఆనాడే ఇది తప్పు, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ఒక కార్టూన్ కానీ తెచ్చి ఇట్లా యాడ్స్ పెట్టడం తప్పు అని ఉంటే నిజంగా గొప్పగా అవుతుండే. మనం ఇవాళ సిస్టంలో అందరం భాగమే, మీరు నేను అందరం భాగమే. మీకు ఇంకోటి చెప్తాను, 3-4 రోజుల ముందు, ఏది ఎలక్షన్స్కి ముందు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, మీరు ఇప్పుడే పేరు తీసుకున్న వ్యక్తి, అండ్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మీడియా చైర్మన్ ఉన్న వ్యక్తి, వాళ్ళు సిబిఐ సర్వే, రా సర్వే అని రిలీజ్ చేసారు. ఓకే, సిబిఐ సర్వే చేస్తుందా అండి? ఎలక్షన్ సర్వే చేస్తుందా సిబిఐ? రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలక్షన్ సర్వేస్ చేస్తారా అండి? ఒక రాష్ట్ర అసెంబ్లీలకి ఎవడో పట్టించుకున్నాడు చెప్పండి. వాళ్ళు రిలీజ్ చేసిర్రు, ట్వీట్ చేసిర్రు, జనం కూడా నమ్మింది, ఓహో ఇదంతా సర్వేలని. ఇవాళ వాళ్ళు సోషల్ మీడియా గురించి మాట్లాడే నైతికత ఉందా చెప్పండి నాకు? సో మొత్తానికి ప్రజల్లో లేనిది ఉన్నట్టు. ఇంకో ఉదాహరణ చెప్తా, మమ్మల్ని ఊకే మహేష్ గౌడ్ గారు అంటారు, వీళ్ళు దుబాయ్లో పెట్టిండ్రు, అక్కడ పెట్టిర్రు టీంలను, ఇక్కడ పెట్టిర్రు. దుబాయ్లో నిజంగానే పెట్టినారా? మా పార్టీకి ఎన్ఆర్ఐస్ ఉండరా? మొన్న US లో ప్రోగ్రామ్ చేసినాం, హాల్ ప్యాక్, అతిపెద్ద ఒక ప్రాంతీయ పార్టీకి అతిపెద్ద మీటింగ్ అక్కడ. మాకు ఎన్ఆర్ఐస్ ఉంటారు, బరాబర్ చేస్తారు. నేను అడిగేది ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, రాజ్ బోడా అనే ఒక ఆయనను చూసిరా మీరు? కాంగ్రెస్ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బూతులు తిడుతుండే. ఇప్పటికి రేవంత్ రెడ్డి కూడా తిడుతున్నట్టు కదా, కాంగ్రెస్ ఆయన్నే కదా. మరి అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతుండే కాబట్టి తిట్టిండు. నేను అనేది, మరి మీకు కూడా అక్కడ ఫారెన్ లో ఉన్నారు కదా, ఎందుకు ఇవాళ మీరే సోషల్ మీడియాని అయితే ఉపయోగించుకుర్రో, ఇవాళ మేము ఉపయోగించుకునేసరికి మీకు తప్పేమవుతున్నది? తప్పెందుకు అనిపిస్తున్నది? యూట్యూబ్ ఎందుకు తప్పు అనిపిస్తుంది? సోషల్ మీడియా కానీ ప్రజల్లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ అవుతుంది కదా. ఏది లేదు ఏది ఉన్నది మీరు చెప్పండి. ఉన్నది ఏంటిదో చూపెట్టండి, లేదేంటిదో మేము చెప్తాం.
వాళ్ళు కదా లేని ఉన్నట్టు నోటిఫికేషన్లు ఫుల్గా ఇచ్చినాం అనేది అబద్ధం. హెచ్సియులో ఒకే దగ్గర 100 ఎకరాలు వాళ్ళు చదువుని చేస్తే ఆ 100 ఎకరాలు ఎంత పెద్దగా ఉంటుంది. హెచ్సియులో ఒకే దగ్గర ట్రాక్టర్లు, జేసీబీలు, అక్కడే నెమలు, జింకలు. ఇది ఏఐ అని చెప్పి తర్వాత ఫ్యాక్ట్ చెక్ లో తెలిసింది. ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఏఐ అనేది నంబర్ 1. ఆ ఫోటో పేపర్లో బాగా వైరల్ అవుతుంది. యా నేను ఒకటి చెప్తాను, ఒక విషయం చెప్తాను. చెట్లు నరికిరా లేదా? నరికినారు కదా, నంబర్ 1. జింకలు లేవా అక్కడ? ఉన్నాయి కదా. నెమలు లేవా అక్కడ? ఉన్నాయి. అసలు అంటే ఒకే దగ్గర అదే ఇంతనే ప్లేస్ ఉన్నట్టు ఒకే దగ్గర ఏంటంటే ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ లో ఈ క్రైమ్ న్యూస్లు ఇవన్నీ ఉంటాయి కదా, పలానా హీరోయిన్ చనిపోయినరో లేకుంటే ఇంకెవరో మర్డర్ సీన్లు ఎడిటింగ్ చేస్తారు. మనం అది సీన్ చూపెట్టలేం కదా, దగ్గరనే ఉన్నట్టు. కొందరు యాంకర్స్ బాత్రూమ్ టబ్ లో పండుకున్నట్టు లేకపోతే కార్లో ఇట్లా పోయినట్టు రిప్రజెంటేషనల్ ఇమేజెస్ చేయరా? చేస్తారా? చేయరా? సేమ్ థింగ్ కొందరు సోషల్ మీడియాలో సమర్థిస్తున్నారు. అయితే మీరు దాని కరెక్టే అని అంతే. నేను సమర్థిస్తున్నారు అని అంటే ఒకటి నంబర్ 1 ఒక ఉదాహరణ చెప్తా. ఒక జింక విషయం మీద ఒక రిపోర్టరే ట్వీట్ చేశారు. ట్వీట్ చేయగానే ఆ జింక చనిపోయింది అని, అయితే పాత ముందు ఎప్పుడో చనిపోయింది అని తెలిసింది. దాన్ని ఒక్కదాన్ని కారణం చూపెట్టి నువ్వెందుకు నేరాన్ని చేయగలుగుతున్నావు? నేను అనేది ఏంటంటే అసలు ఇక నేను నరకనే లేదు, నేను 10,000 కోట్లకు తాకట్టు పెట్టింది తప్పు కాదు, 10,000 కోట్లకు తాకట్టు పెట్టింది తప్పు కాదా? సుప్రీంకోర్టు పంపించి మరి చూసింది కదండి. గన్ని నువ్వు పండుగ రోజు 3 రోజులు సెలవుని చూసుకొని కోర్టు నీకు అయ్యా నాయనా నువ్వు ఈ కూల్చివేతలు శనివారం ఆదివారం చెయ్యకు అని చెప్పిందా లేదా? హైడ్రా విషయంలో రకరకాల. అయినా నువ్వు పండుగ రోజు జేసీబీలను పంపించింది తప్పు కాదంట. నువ్వు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాఠీ చార్జ్ చేసి మరి పిల్లల్ని సుమారు 100 మందిని పోలీస్ స్టేషన్ లో, దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్ అక్కడ ఉంటారు, వాళ్ళని నువ్వు అక్కడ పెట్టడం, పోలీస్ స్టేషన్ లో పెట్టడం తప్పు కాదంట. నువ్వు చెట్లు నరికేయడం, సుమారు 1500 చెట్లు నరికేయడం తప్పు కాదంట. అక్కడ జింకలు చుట్టుపక్కల ఇండ్లలో కురకడం అది కూడా వాస్తవం కాదని చెప్పడం అంట. కానీ ఇది ఏఐ అనేది తప్పు అయిపోయింది. నేను అనేది ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు పెట్టుండొచ్చు కాక, కానీ దాన్ని బూచిగా చూపెట్టి నువ్వు ఏదైనా చేసుకోవచ్చా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన చేసింది నేరం కాదా? దీనికి ఒకటి ఏమంటారు అంటే, ఇంకోటి చెప్తాను. మా టైంలో మేము భూములు అమ్మినామండి, వాస్తవం, వేలంపాటు చేసినాం. కానీ నువ్వు అప్పుడు నీ స్టాండ్ ఏంటిది? భూములు వేలంపాటు చేయొద్దు, అట్లెట్లా చేస్తున్నారు, నేను ప్రభుత్వ ఆస్తిని అమ్మేస్తున్నావు అని అన్నావు. మరి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? తప్పు ఒప్పుకుంటావా? ఇంకోటి, మేము ఆనాడు తప్పు చేయలేదు. ఎందుకు చెప్తా, మేము అర్బన్ స్పేస్లను కాపాడినాం. కోకాపేట్, ఎస్, కోకాపేట్లో ఇవాళ ఒక సిటీ నిర్మాణం అయింది. అది బయటికి ఉండే ఇవాళ మీరు అక్కడికి పోతే ఒక కొత్త సిటీ డెవలప్ అయింది. సిటీ మధ్యలో ఉన్న ఇవాళ నువ్వు అమ్మకానికి పెడుతున్న ప్రైమ్ ల్యాండ్స్ కాదు, ఒక సిటీనే ఏర్పాటు చేసిండు కేసీఆర్. ఇవాళ అక్కడ చెప్తాను, ఇవాళ అక్కడ బిల్డింగ్స్ అయినాయి కదా. మేము 4-5 ఆక్షన్లో కొన్న వాళ్ళు బిల్డింగ్స్ కట్టిరు సుమారు ఒక దాంట్లో 1000 ఫ్లాట్స్ అనో 2000 ఫ్లాట్స్ అనో. దాంతో జరిగింది ఏంటి? పక్కన షాప్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ఒక నగరమే నిర్మాణం జరిగింది కదా. మన సిటీ ఎక్స్పాండ్ అయింది కదా. మరి అది రాష్ట్రానికి మంచి చేసినట్ట, నష్టం చేసినట్ట? కానీ నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీద పడి కక్షపూరితంగా నువ్వు వాళ్ళని కొట్టి గెలిచిన గతంలో వైఎస్తో కాని పని నేను చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. ఆ కోర్టు కేసు రేవంత్ రెడ్డి గారు 2 నెలల్లో కోర్టు కేసు వేసి 2 నెలల్లోనే అన్ని వాయిదాలు వచ్చి కోర్టు కేసు జడ్జిమెంట్ వచ్చేస్తుందా అండి? ఎవరిది గొప్పతనం మోరదంటారా ఆ జడ్జిమెంట్ లో? కోర్టు కేసు ఎవరు వేసిండ్రు? దాన్ని కోర్టు కేసు పర్సూ చేసింది ఎవరు? ఒక కోర్టు కేసు ఎన్ని వాయిదాలు ఉంటాయి చెప్పండి? సింపుల్. ఇలా మా కేసులు ఉన్నాయనుకోండి, ఉద్యమ కేసులు కానీ, ప్రతి ఒక్క కేసు 6, 7, 8, 9, 10 సంవత్సరాలు అవుతుంది. నేను అనేది రాజశేఖర్ రెడ్డి గారు చేసే ప్రయత్నం వారు చేసిర్రు, దాని తర్వాత కేసీఆర్ గారు కొనసాగించిన తర్వాత నీ అదృష్టానికి నీ టైంలో తీర్పు వచ్చిన దాన్ని కొట్లాడింది అందరు కూడా. ఎస్, ఆ భూమి కోసం కొట్లాడారు. కానీ నీలాగా కొట్టి, స్టూడెంట్స్ని కొట్టి, భయభ్రాంతులను చేసి లాక్కోవడానికి కాదు కదా. ఆయన అప్రోచ్ చాలా రాంగ్ ఉన్నది, చాలా క్రిమినల్ అప్రోచ్ ఉన్నది. ఒక సామెత ఉంటుంది, అంటే అన్ని ఉండి అల్లుండేట్లో శని అని చెప్పేసి. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో మంచి ఉందని చాలా మంది ఇంటలెక్చువల్ చెప్తున్నారు. అంటే ఆయన తీసుకున్న హైడ్రా కానీ, హెచ్యు భూములు ఆయన గెలవడం కానీ, ఇవన్నీ మంచి చేద్దాం అనుకుంటా. కానీ ఆ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నెగిటివిటీ తెచ్చిపెడుతున్నాయని. నరేష్ గారు, ఒకటి, ఆ ఇంటలెక్చువల్స్ వారితో పాటు ఉన్నారు కావచ్చు, న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే, హైడ్రాని తెచ్చినాను. పేదలకు ఒక రూల్, శనివారం ఆదివారం, మేం కాదు కోర్టు చెప్పిందా లేదా శనివారం ఆదివారం కూల్చకని. కానీ నీ బ్రదర్కి మాత్రం నువ్వు పోయి నోటీస్ ఇచ్చి
ఆయనకు 30 రోజులు టైం ఇస్తే ఆయన పోయి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. అనుముల తిరుపతి రెడ్డి గారికి ఒక రూలు, సామాన్యులకు ఒక రూల్ ఉండాలనా? చాలా వరకు ఇదే ప్రశ్న నేను కూడా చాలా మందిని కాంగ్రెస్ వాళ్ళని అడిగినప్పుడు, తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చలేదు, అక్కడ మేము పోయి సర్వే చేస్తే దాదాపు అక్కడ 1000 ఇండ్లు ఉన్నాయి దాదాపు కూల్చవలసినవి. సో వాళ్ళు ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు, లేని వాళ్ళు కోర్టుకు వెళ్ళలేరు, వాళ్ళకి అడ్వకేటే తెలియదు అని మేము మాట్లాడినప్పుడు, లేదు నాగార్జున పైన చర్య తీసుకున్నాం కదా గతంలో, ఇవి కూడా తీసుకుంటాము, కోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు వాళ్ళు. కోర్టు స్టే ఇచ్చే టైం ఇచ్చినావు నువ్వు కదా, వేరే వాళ్ళకేమో నోటీసులు రాలే. ఈ గుడిసెలు, ఈ సామాన్యుల ఇల్లు, పేద ప్రజల ఇల్లు, బ్యాంకులలో లోన్లు తీసుకున్నారండి. ఇప్పుడు బ్యాంకులో ₹1,00,00,000 లోన్ తీసుకున్నాడు కదా, లోన్ తీసుకున్నాక నువ్వు పోయి ఆ ఇల్లు వాళ్ళు గృహప్రవేశం చేసుకోగానే వాళ్ళది కూల్చేసినావు. ఇల్లు లేదు, జాగా లేదు, లోను వదిలేస్తాడా? లేని ఇంటికి లోను కట్టుకోవాలి, మానవీయ కోణం లేదా? తిరుపతి రెడ్డి గారిది మనం అందరం మాట్లాడినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ గురించి మాట్లాడినాం, పట్నం మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడినాం, కేవీపీ గారి గురించి మాట్లాడినాం, వివేక్ వెంకటస్వామి గారి గురించి మాట్లాడినాం. ఇవన్నీ చర్చ జరిగినాయి. వీళ్ళ టకాటక్ కొట్టుకుంటూ పోయినరు, అక్కడ టైం ఇచ్చారు. ఆ టైం సరిపోదా తిరుపతి రెడ్డి గారికి పోయి నోటీసులు తెచ్చుకోవడానికి? కోర్టు నుంచి తెచ్చుకున్నారు, స్టే తెచ్చుకున్నారు, అయిపోయింది. ఇంత చిన్నగా అంటే హైడ్రాలో ప్లస్ ఎంత ఉందంటారు, మంచి ఎంత ఉందంటారు హైడ్రాలో? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారే బ్లాక్ మెయిలింగ్ కోసం దీన్ని ఉపయోగించుకుంటే సీరియస్ గా కేసులు వేస్తాం, ఇది అదని అంటున్నారంటేనే ఓపెన్ గా అర్థమైపోతుంది ఇవన్నిటికీ ఉపయోగించుకున్నారని. మొన్న చూసినాం కదా, అంటే వ్యవస్థను ఒకటి సార్, హైడ్రా ఏంటిది అసలు, ఏంటిది హైడ్రా చెప్పండి. మా దగ్గర ఉన్న డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి నువ్వు పేరు మార్చి హైడ్రా అని తెచ్చినావు. డిఆర్ఎఫ్ చేయాల్సిన బాధ్యతలు ఏముండే? చెరువులను మేము చేయలేదా, కాపాడలేదా? కేంద్ర ప్రభుత్వమే మిషన్ కాకతీయ గొలుసుకట్ట చెరువులు, ఆ చెరువులను మేము పూడికత చేసినాం. హైడ్రా అసలు ఏంటిది? డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దాని వాహనాలు కానివ్వండి, దాని సిబ్బంది కానివ్వండి, ఇలా మొన్న వాళ్ళ స్టాఫే చెప్తున్నారు, విశ్వజిత్ గారు ఉండే చాలా బాగా చేస్తుండే అనేసి. ఇలా హైడ్రాని తెచ్చింది కేవలం కూల్చడానికే అన్నట్టే అయిపోయింది. మేము గతంలో ఎన్నో చెరువులను మేము చేసినాం, రీజువినేట్ చేసినాము. మిషన్ కాకతీయ అనేది ఊర్లలో చెరువుల కోసం వాటిని మళ్ళా రీజువినేట్ చేసుకోవడానికి సిటీలో కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినాం. కానీ విలనైజ్గా ప్రజలను ఇల్లు లేకుండా చేసి, పిల్లలకు వాళ్ళ పుస్తకాలు కూడా లేకుండా, వాళ్ళు భోజనం కూడా తినకుండా, వర్షం పడుతుంటే రోడ్డు మీద పడేసి, అంత అమానవీయంగా ఎందుకు చేయాలి? వాళ్ళకు మీరు ఆల్టర్నేటివ్స్ ఇస్తా అని చెప్పి అంత స్పీడ్గా చేయాల్సిన పరిస్థితి ఏంది? అందుకే ఇవాళ ప్రజల్లో హైడ్రా అనేది నిజంగా నమ్మకం కోల్పోయింది. మీరు నిజంగానే అదొక ప్లాన్ పకడ్బందీగా తీసుకొని, ఎస్టీపీలు ఇవన్నీ కూడా ఎన్నో పెండింగ్లు ఉన్నాయి, అవి చేయాలి. ఇవాళ మొన్న చూడండి, ఒక మహిళ వాళ్ళ పిల్లలు నడుచుకుంటూ పోతుంటే ఆ పాప మ్యాన్హోల్లో పడ్డది. అదృష్టవశాత్తు వర్షం లేదు, లేకుంటే కుట్టుకపోయేది, తీసారు. ఇమీడియట్గా జిహెచ్ఎంసీ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మేం కాదది హైడ్రా వాళ్ళు తెరిచిపోయారు అనేసి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంది ఇది? మనం సిస్టంలో ఒకళ్ళను ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకోవడానికి. మొన్న వర్షాలు పడ్డాయండి, ఫస్ట్ డే మనం ఫ్లైఓవర్లు నిండిపోవడం చూసినాం. ఇమీడియట్గా కొందరు తెలియని ఇంజనీర్లు ఏం చేస్తారంటే, అవి చూసిర్రా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా కట్టింది అనేసి అన్నారు. ఫ్లైఓవర్లు కట్టిన తర్వాత మినిమం మెయింటెనెన్స్ ఏంది? ఆ చెత్త క్లాగింగ్ అంటారు, చెత్త కవర్లు, మనం బాటిల్ తీసుకురేది, ఇవన్నీ అవి సాఫ్ చేయాలి. జిహెచ్ఎంసీ సాఫ్ చేయాలి, హైడ్రా చేయాలి. మనం చూసినాం ట్రాఫిక్ పోలీస్ ఏం చేసింది అంటే, ఎక్కడ పడితే అక్కడ చెత్తలు సాఫ్ చేసుకుంటూ, పాట్ హోల్స్ ఉంటే మట్టేసి, అది ట్రాఫిక్ పోలీస్ పనే? అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అది చేసేసరికి ట్రాఫిక్ మేనేజ్మెంట్ మిస్ అయిపోయింది. ఈ కోఆర్డినేషన్ లేకుండా పోయింది. హైడ్రా చేయాల్సిన పని చేయడం కూడా కేవలం కూల్చివేతలు, దాన్ని బెదిరించి, ఎస్ బరాబర్ బిల్డర్లను బెదిరించి వసూలు చేసే దానికి కూడా ఇది ఉపయోగపడుతున్నది. కాబట్టి పెద్ద బిల్డర్లు వాళ్ళకి చెప్పుకోవడానికి నాగార్జున ఒకటే ఉదాహరణ, కానీ పెద్ద బిల్డర్లు ఇంకెన్నో బిల్డర్స్ని చెరువుల పక్కన కడుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్సే చూపెడుతున్నాయి, కానీ దాని విషయం మీద మాత్రం చర్యలు తీసుకుంటలేరు. రీసెంట్గా అయిన వర్టెక్స్ భూములు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. ఇవి మళ్ళా ఇంకొక డౌట్ కూడా, ప్రభుత్వానికి నచ్చినవి ఎక్కడ అమ్మాలి అనేటివి మాత్రం ఇవి చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నామండి, మీరు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నారంటే దాన్ని ఒప్పుకుంటాం, కానీ ప్రజల మీద బుల్డోజ్ చేస్తూ ప్రజలను ఇల్లు లేకుండా చేసి 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళను కనీసం వాళ్లకు వేరే ప్రత్యామ్నాయం కల్పించకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళని రోడ్డున పాలు చేస్తే మాత్రం ఇది ఎక్కడ న్యాయమో ఆలోచించండి. సో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఏమంటారు? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మధ్యలో కేటీఆర్ అరెస్ట్ అన్నారు, జనవరిలో ఇంకా అరెస్ట్ అయిపోతారన్నారు, ఇప్పుడు చూస్తే సెప్టెంబర్.
ఆ, ఇది మాట్లాడి నిజంగా బోర్ కొడుతుందండి. 2 సంవత్సరాలుగా ఆడడానికి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వెబ్ సిరీస్, మనది వెబ్ సిరీస్ నడుస్తుంది రాష్ట్రంలో. ఫస్ట్ ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంట్ అయిపోయా, కేసీఆర్ గారు జైలు పోతున్నారు అని అన్నారు. తర్వాత హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ అన్నారు. హరీష్ రావు గారిది కోర్టులో చెల్లలేదు. తర్వాత కాళేశ్వరం అన్నారు. తర్వాత ఫార్ములా ఈ అన్నారు. ఇప్పుడు ఈ ఏది కూడా సింక్ అయితలేదు. ఏవి కూడా కేసులు నిలబడలేకపోతున్నాయి. ఇందులో ఏవి కూడా స్ట్రెంత్ లేదు. ఇప్పుడు తర్వాత ఏం చేసిర్రు, కొన్ని ఛానల్స్తోని లీకులు ఇచ్చిర్రు. ఏదన్నా అఫీషియల్ స్టేట్మెంట్ ఉందా? 10 లక్షల ఫోన్లు, 1,00,000 ఫోన్లు ట్యాప్ చేసిండు, హీరోలది చేసిండు, హీరోయిన్లది చేసిండు, ఏదన్నా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టేట్మెంట్స్ సీఎం ఆఫీస్ నుంచి లీకే వచ్చినాయి, కానీ ఏనాడైనా ఒక పెద్ద పోలీస్ అధికారి కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండా? ఇది కేవలం వాళ్ళ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే. సింపుల్ అండి, కేటీఆర్ని టార్గెట్ చేస్తే న్యూస్ వస్తుంది. అందులో అంటే కొంచెం కూడా లేనిది సమంత పేరు, రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎందుకు వస్తాయి అంటారు? హీరోయిన్ల పేరు తీసుకుంటే మనకు వార్త అవుతుంది కదా. ఇదే సమంత గారి గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారు చెప్పండి? ఒక మహిళగా మాట్లాడొచ్చునా? సమంత నాగ చైతన్య వాళ్ళ పెళ్ళి వీల్ చేయబట్టి అయింది అయినే అన్నారు. కేటీఆర్ దగ్గరికి పంపిమంటే పంపించలేదు. అంత చీప్ స్టేట్మెంట్ అండి. ఆమె మాట్లాడింది, బయటికి వచ్చిండ్రు, కేసు వేసిరు. ఇవాళ ముఖం పెట్టుకునే పరిస్థితి ఎక్కడైనా చెప్పుకునే పరిస్థితి ఉందా? అదే మాటను ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. నేను అనేది ఏంటంటే, ఒక మహిళకు లింక్ చేసి ఇవాళ అప్పుడప్పుడు కొందరు సోషల్ మీడియాలలో రేవంత్ రెడ్డి గారికి కూడా లింక్స్ పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడ పోతున్నది మన రాజకీయం? ఒక మహిళను లింక్ పెట్టేసి చేసేసి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటే ఉట్టిగా లింక్ పెట్టి మనం అనేద్దాం అంతే, ఆధారం లేకుండానే. ఏం ఆధారం ఉన్నది చెప్పండి? ఉంటే బయట పెట్టేసేయండి వన్స్ ఫర్ ఆల్. రకుల్ ప్రీత్ సింగ్ తో కేటీఆర్ సేమ్ హచ్కు కనబట్టుకున్న ఫోటోలు సేమ్ లొకేషన్ లో 2-3 బాగా వైరల్ అయినాయి. దీనిపైన ఏమంటారు? అంటే దేశంలో ఒకటే హచ్ కుక్ ఉన్నదా? నాకు తెలియదు. అది హచ్ కుక్కనో బుచ్ కుక్కనో ఏం కుక్కనో ఒకటే కుక్ ఉన్నదా? లొకేషన్ కూడా సేమ్ ఉంది వెనకలో. ఏం లొకేషన్? అదే ఇంట్లో లొకేషన్. ఏం మాట్లాడుతున్నామండి? అంటే నేను అనేది ఏంటంటే, అంటే అది బాగా వైరల్ అవుతుంది. నిజంగా ఉన్నారని నేను అనట్లేదు, నాకు కూడా తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే, ఫోటో ఎడిటింగ్ లా లేకుంటే నిజమా అబద్ధమా ఎందుకు అట్లుంటుంది చెప్పండి? ఇక్కడ కుటుంబంలో రకుల్ ప్రీత్ సింగ్ తో మ్యాచ్ కి వెళ్ళడము, అంటే వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిన మ్యాచ్ కి, లేకపోతే ఆ స్టేడియంలో ఇంకెవ్వరు లేరా? స్టేడియం లో అందరు ఉన్నారు, వీళ్ళు పక్కన. ఇప్పుడు వెంకటేష్ గారు వెళ్తారు, ఇంకొక హీరోయిన్ వెళ్తారు, ఇద్దరు కలిసి వెళ్ళినట్టు అయిపోతుందా? ఈయన ఒక మంత్రి స్థాయిగా వారికి ఇన్విటేషన్స్ రాదా? వారు ఒక పాపులర్ సినీ నటి, ఏ సినీ నటి వెళ్ళదా? అంటే దీన్ని బాగా వైరల్ చేసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడారు ఎందుకు? ఇప్పుడు కొందరు పెడుతూ ఉంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు ఇక మేము కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సురేఖ వాణి అనే ఒక నటితోనే ఎవరితోనో కలిసిరు, ఫోటో లింకులు పెట్టేయమంటారా? కలిసి వేస్తే అయిపోతుందా? ఇంకెవరో హీరోయిన్ ని కలిసిరు, రేపటి దినం ఇంకెవరో హీరోయిన్ ని కలిసిరు, పెట్టమంటారా అట్లా ఫోటోలు? నేను అనేది ఏంటంటే, అంటే చాలా వరకు ఇలాంటి నడుస్తుంటాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు, ట్రోల్ చేస్తారు. కానీ కేటీఆర్ కి సంబంధించిన ట్రోల్లే బాగా వైరల్ అవుతుంది. ఎందుకు అని అంటే, దాన్ని పని కట్టుకొని చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కేటీఆర్ ఆయన కూడా సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నట్రా కేటీఆర్. అంటే దాని గురించి ఎందుకు మాట్లాడాలి నేను అనేసి మొన్న అన్నాడు. సమంత గురించి మాట్లాడినప్పుడు నాకు అంత కర్మేం పట్టింది అన్నాడు. కొండా సురేఖ మాట్లాడినప్పుడు నాకేం కర్మ పట్టింది అన్నాడు. అలా ఎందుకు ఘాటుగా రేవంత్ రెడ్డి మాట్లాడేంత ఘాటుగా ఎందుకు మాట్లాడతలేడు కేటీఆర్? రేవంత్ రెడ్డి గారు లాగా చీప్ కాదు కదా కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి, ఇప్పుడు హిమాంశు గురించి మాట్లాడతాడు, ఈ పర్సనల్ పాలిటిక్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు గమనించండి, కేటీఆర్ గారి ఫ్యామిలీ ఫంక్షన్ వారు వెళ్ళలేదు, వారి బావమరిదికి సంబంధించిన ఒక ఫంక్షన్ అయింది కదా, అంత హంగామా చేసిరు కదా, అందులో డ్రగ్స్ దొరికినాయా? అంటే ఒక వ్యక్తి బయట ఎక్కడో తీసుకున్న ఒక వ్యక్తి ఎక్కడనో తీసుకున్నాడు, నెల ముందు తీసుకున్నాడా 2 నెలల ముందు తీసుకున్నాడా ఎవరికీ తెలియదు. ఆ ఫంక్షన్ లో డ్రగ్స్ దొరికినాయా? దొరకలేదు. కానీ ఏం చేసిర్రండి? మౌకా కేటీఆర్ గారి ఇంట్లోకి దూరినరు, హంగామా చేసిర్రు, డ్రగ్స్ దొరికిపోయినాయి. మన తెలుగు వాళ్ళ ఇంట్లల్లా మేము పప్పన్నం చేసుకుంటాం, ఇది చేసుకుంటాం, డ్రగ్స్ ఎవరు పెట్టుకుంటారు అధ్యక్ష అని స్పీకర్ దగ్గర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దొరికిందా అండి? అసలు దొరికందే నువ్వు మాట్లాడేస్తావు, ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతావు. అల్లు అర్జున్ విషయం మీద ఆ నటుడా ఏదేదో మాట్లాడిండు కదా అసెంబ్లీలో. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం అంటే బురద జల్లాలి. నేను వ్యక్తిగతంగా బురద జల్లాలి అంటే పొద్దున ఆయన ఇంటికి పోయినారు అందరు కలిసి, అందరు సినిమా మొత్తం కలిసి పోయినారు. సినిమా రంగం సినిమా పెద్దలందరూ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజ్ కాగానే ఇంటికి పోయినారు అని చెప్పి అన్నాడు. లేకుంటే మీ ఇంటికి రావాలనా? అదే వాళ్ళ ఫ్రెటర్నిటీ, వాళ్ళందరూ ఒకటి కాబట్టి పోతారు.
దాంతో కూడా నీకెందుకు ప్రాబ్లం? అల్టిమేట్గా నువ్వు కూడా నా అవార్డు ఇస్తేవి, మీరు కూడా రకరకాల యాడ్స్ అవేవో చేయించుకుంటూ ఉంటారు నటులతోని. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సరే ఈ టాక్టిక్స్తోనే వారు ఆ కుర్చీని తెచ్చుకున్నారు. ఎందుకు అంటే ఒకటి, ఇవి అయితేనే ఇట్లాంటి అబాండాలు వేస్తేనే మైలేజ్ వస్తుంది. సబ్జెక్ట్ మాట్లాడితే మనకు ఏముండదు, తమ్నేల్లో ఈ స్టఫ్ మాట్లాడితేనే అందులో చూస్తారు, దాంతో పాపులారిటీ వచ్చింది. నెక్స్ట్ పీసీసీ ప్రెసిడెంట్ రావాలి. పీసీసీ ప్రెసిడెంట్ రావాలంటే ఏంది, పని కట్టుకొని అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అటాక్ చేశారు. ఫహీం ఖురేషి అని ఒక ఆయన ఉన్నాడు, అలా ఆయన పని కట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేఖలు గీకలు మొత్తం రాసుకుంటూ కూర్చున్నారు. మన మిస్ ఇండియా మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ ఆయన మీదనే వచ్చినట్టున్నాయి ఆరోపణలు. అయితే తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జరిపేసిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయినావు. పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక పొద్దున్న లేస్తే అందరినీ తిట్లు ఇవి అవి ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చినావు. కానీ తెచ్చిన తర్వాత ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా చేయగలుగుతున్నావు అంటే లేదు. అడ్మినిస్ట్రేషన్ లేదు, సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ అంటే మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇక్కడ చదువుకోలే, నేను ఫారెన్ చదువుకోలే అని ఇదొక స్టంట్లు. ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు నేను అనేది ఏంటంటే ఆయనకి విజనే లేదండి. విజన్ లేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో మన స్టేట్ ప్రోగ్రెస్ మనం ఈ సెక్టర్లో ముందుకు పోతున్నాం. అగ్రికల్చర్ వెనుకబడ్డం, ఐటీ వెనుకబడుతున్నాం, రియల్ ఎస్టేట్ వెనుకబడుతున్నాం. ఏ సెక్టర్లో ముందున్నాము మీరే చెప్పండి నాకు. కానీ ఆయన అంటుండు కదా, నేను ఫారెన్లో చదువుకోలేదు, గుంటూరులో చదువుకోలేదు, తెలంగాణలో చదువుకున్నా, మన ఆయన ముఖ్యమంత్రి కాదు, నేను ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను, నేను ముఖ్యమంత్రిగా ఎదిగినాను స్ట్రగుల్ చేసి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే రాహుల్ గాంధీ గారిని కూడా అట్లనే అంటున్నారా? రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోళ్ళ? నాకే సపోర్ట్ లేకుండా ఎదిగినా. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు కూడా ఇవాళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోళ్ళేనా? నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క జనరేషన్లో ఒకళ్ళు స్టార్ట్ అవుతారు, ఆ తర్వాత అందరు కంటిన్యూ అవుతారు. కేసీఆర్ గారు కూడా వారే మొదలు పెట్టారు కదా, వారి ఫ్యామిలీలో ముందు ఎవరు పొలిటీషియన్స్ కాదు కదా. అట్లా అని కేసీఆర్ గారు ఉద్యమం చేసిన తర్వాత కేటీఆర్ గారు డైరెక్ట్ వచ్చి ఫస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు, జైలుకు పోయినరు, కొట్లాడినరు. ఇవాళ ఒకటండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కాదు, రేవంత్ రెడ్డి గారు ఒక ఎలక్షన్ ఓడిపోయిన వాళ్ళు లక్కీగా మా మల్కాజ్గిరికి రాగానే ఏదో పొడుస్తాడు అనుకుని మా వాళ్ళు వేసిర్రు, తర్వాత అర్థమైపోయింది, అడికెళ్ళి పీకిండు, అడికెళ్ళి అవుట్. నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారిని ఇలా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలే ప్రతి ఎలక్షన్లో ఓట్లు పెరుగుతూ వచ్చినాయి కదా. సిరిసిల్లాలో ఇవాళ వరకు ఓటమి చూడలేదు. ఇదే కేటీఆర్ కూడా మొట్టమొదటిసారి టీడీపీ పొత్తుతోనే గెలిచిండు, అప్పుడు మేమే సపోర్ట్ చేసినామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అరే నేను అనేది ఏంటంటే అది చాలా పాత హిస్టరీ. టీఆర్ఎస్ అప్పుడు ఎవరు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉన్నది. ఇన్ఫాక్ట్ ఆ సపోర్ట్ కోసమే వాళ్ళని ఒప్పించగలిగింది అని ఎందుకు అనుకోవద్దు మనం. టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2004లో కాంగ్రెస్ పార్టీ, అప్పటి వరకు మాట్లాడని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ కోసం సపోర్ట్ చేసిర్రు అని ఎందుకు అనుకోవద్దు. 2009లో అప్పటి వరకు తెలంగాణ వద్దనుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఎల్కే అద్వానీ గారు ఒక లేఖ రాశారు, మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు, ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము తెలంగాణ ఇవ్వలేము ఎందుకంటే మా అలయన్సెస్ వద్దంటున్నాయని అన్నది తెలుగుదేశం. అలాంటి ఒక చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ కోసం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఈ పొత్తు వల్లనే వచ్చింది కదా. సో ఆ పొత్తు కోసం కలిసిర్రు, తర్వాత ఒంటరిగా కొట్లాడిను కదా. టీడీపీ నుంచి దూరమైనరు, కాంగ్రెస్ నుంచి దూరమైనరు, ఒంటరిగా కొట్లాడినరు. 2009 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం నడిచింది, 14 నుంచి 18 వరకు ఒంటరిగానే కొట్లాడారు, ప్రభుత్వంలో ఉన్నారు. 18 నుంచి 23 వరకు కూడా ఒంటరిగానే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఒంటరిగా, యాజ్ ఆఫ్ టుడే కూడా ఒంటరిగానే ఉన్నారు. మీరు గమనిస్తే మీ పొలిటికల్లో, మీ పర్సనల్గా 2018లో 18 తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి వస్తే, మీరు మల్కాజ్గిరి నుంచి అంటే మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్కి వస్తే మీరు పార్టీ చేంజ్ అయినారు. ఎందుకు అప్పుడు దగ్గరగా పని చేయాలి, రేవంత్ రెడ్డికి పని చేసి ఉంటే మన ముఖ్యమంత్రి అంటే మంచి పొజిషన్లో ఉంటుండే అని ఎప్పుడు అనిపించింది థాట్? ఇప్పుడు నేను అస్సలు లేదండి. అంటే నాకు ఒకటి అర్థమైపోయింది, ఆయన నోటి దూలతోని అనిపిస్తుంది కదా, మనకైనా అనిపిస్తుంది కదా. నాకు అస్సలు అనిపిస్తలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఒక మంచి లీడర్ దగ్గర పనిచేస్తున్నాను. కేటీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది, సంతోషపడండి. యంగ్ లీడర్స్ లో మీరు ఒక రకమైన లీడరు. సో మీరు ఆయనతో ఉంటే ఇంకా ప్లస్ అవుతుండే, మీకు కూడా ప్లస్ అవుతుండే. నాకు అస్సలు కాదు, ఆ పాడు పనులలో అస్సలు ఇలా పాత్ర లేదని సంతోషం. ఎందుకంటే ఇది ఒక గొప్ప ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు? ఇదేమన్నా బిరుదుగల ప్రభుత్వమో లేకపోతే ఆహా ఏదో మంచి పని చేసినామను, అస్సలు కాదు. ఇది నిజంగా కూడా ఒక సర్కస్ నడుస్తున్నది. కాబట్టి ఎందుకు అనంటే ఆయన నోటి దురద అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల్లో కూడా కేటీఆర్ గారిని వ్యక్తిగతంగానే టార్గెట్ చేసిండు. ఇష్టం వచ్చినట్టు రకుల్ రావులు, పికుల్ రావులు ఇవన్నీ మాట్లాడండి.
కేసీఆర్ గారిని కూడా వ్యక్తిగతంగానే మాట్లాడు. వాళ్ళు చాలా పెద్దోళ్ళండి, చిన్న వారిని నన్ను కూడా వదలలేదు ఆయన. మా కంటోన్మెంట్కి మొట్టమొదటిసారి ఆయన టికెట్ తెచ్చుకున్నాక ఆయన వచ్చి అప్పుడు బీజేపీలో ఉన్న శ్రీ గణేష్ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిండు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ బీజేపీకి పోయిండు. బీజేపీ అభ్యర్థి ఉండే 2018, ఆయన 3 పార్టీలు తిరిగిండి, ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఆయనది. కానీ చెప్తా, 2018లో బీజేపీ అభ్యర్థి అండి, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి. ఆ తర్వాత కాంగ్రెస్కి రావడానికి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడింది ఏంది, ఇప్పుడు క్రిషాంక్ అనేటోడు తన రాజకీయ అవసరం కోసం, ఇగోండి నేనేమి ఎమ్మెల్యేని కాదు, ఒక పార్టీలో అవకాశం వచ్చి నేను మోసం చేసి పోయినోని కాదు, నాకు అవకాశం రాలేదు, నేను రాజకీయం చేయొద్దా, నేను చేయొద్దా అట్లా అని నాకు కేటీఆర్ గారు నన్ను పిలిచారు, నేను వచ్చినాను, రాజకీయం కోసం వచ్చినాను నేను, ఎందుకంటే ఉద్యమాల్లో చేసినోని కాబట్టి నాకు చట్టసభల్లో ఉండాలని ఒక తపన ఉంది. నేను ఇన్ని ఇష్యూస్ పొద్దున్న లేస్తే ఎన్నో అండి, 7 గంటలకు మేము డిబేట్కి రావాలి, ఒక న్యూస్ ఛానల్కి రావాలంటే పొద్దున్న 5:30 6 గంటలకు లేచి ధనాధన ఉరుకొచ్చి కూర్చోవాలి. సడన్గా ఏదైనా ఛానల్ ఫోన్ చేసినాం, ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, ఒక మాల్లో ఉన్నాం, ఫ్యామిలీతో ఉన్నాం, ఛానల్ అర్జెంట్ ఏదన్నా ఇష్యూ అంటే వచ్చి సెల్లార్లలో కూర్చొని మెట్ల దగ్గర కూర్చొని లైవ్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. హుటాహుటిన అర్ధగంట గంట అంటే ఆ రోజులు, ఆ స్ట్రగ్లింగ్ డేస్ ఉండే. ఇట్లాంటి జనరేషన్ నుంచి ఆ డిబేట్స్ ఇవన్నిటి నుంచి మేము చట్టసభల్లో పోవద్దా, పార్టీ మారిన నువ్వేమన్నాను, క్రిషాంక్ అమ్ముడు వేయిండు అని స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇవాళ వరకు ఈ రాష్ట్రంలో ఏనాడు కూడా ఎవ్వరు కూడా నా మీద కరప్షన్ అభియోగం లేదు. రేవంత్ రెడ్డి గారు నా మీద పర్సనల్గా టార్గెట్ చేస్తే నేనెందుకు ఊరుకుంటాండి, నోట్ల కట్టతో దొరికినాయి నువ్వు, అంత రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి నువ్వు నన్ను అమ్ముడు వేయడం గురించి మాట్లాడు. దాని తర్వాత ఎన్నోసార్లు కూడా పర్సనల్ కమెంట్స్ మీడియాలలో మాట్లాడు, నా మీద కేసులు వేసినావు, జైలుకి పంపించినావు. సో డెఫినెట్గా నువ్వు పర్సనల్ పాలిటిక్స్ చేసినప్పుడు మేము అలాగే రిప్లై చేయాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా చేసేది అబ్సల్యూట్లీ పర్సనల్, బిలో ద బెల్ట్ అండ్ స్లాండర్ పాలిటిక్స్. ఇవాళ చాలామంది నా మిత్రులు కొందరు అడుగుతుంటారు నేషనల్ మీడియాలో ఉన్నా, ఎందుకు నువ్వు అంత పర్సనల్గా తీసుకుంటున్నాను. నేను అదే ఉదాహరణ చెప్తా, నువ్వు నా మీద పర్సనల్ అలిగేషన్స్ వేస్తావు, నా మీద జైలు పంపుతావు. ఇంకా చెప్తా, మీరు అసలు అడుగుతలేరు లేటెస్ట్ కానీ, మొన్న సోషల్ మీడియాలో మా మీద ప్రచారం చేసిర్రు అండి, ఒక ఆర్టికల్ని సర్క్యులేట్ చేసిర్రు. కేటీఆర్ గారితో కలిసి నేను ఇంటర్నేషనల్ సెక్స్ ర్యాకెట్ నడిపిస్తున్నానంట, ఉజ్బెకిస్తాను, రష్యా ఇవన్నిటి నుంచి. అక్కడ అది చేస్తే రేవంత్ రెడ్డి నన్ను బయట ఉండనిస్తాడా? నా బాధ ఏంటంటే ఊర్లలో మొత్తం ఇది సర్క్యులేట్ చేశారు. ఇది కరెక్టా అండి, ఇది రాజకీయంగా ఇది కరెక్టా? నేను ఇవాళ కూడా రేవంత్ అన్నకు ఒకటి చెప్తున్నా, ఇవాళ వరకు కూడా నేను అగౌరవంగా ఆయన తిట్టలేదు, ఎప్పుడు కూడా నెవర్. పొలిటికల్ సెల్ఫీ విత్ ఆయన, మరి సెల్ఫీ విత్ ఖైదీ అని చేస్తాం, పొలిటికల్ గా ప్రోగ్రామ్ ఖైదీగా ఉండే కదా ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు, అప్పుడు చేసినాం కదా. కానీ ఇంటర్నేషనల్ సెక్స్ ర్యాకెట్ అని ఏందండి అది? ఎందుకంటే చదువుకున్న వాళ్ళము, కష్టపడి ఉద్యమాల్లో చేసి వచ్చిన వాళ్ళము, కింది సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళం, నువ్వు మా మీద ఇట్లాంటి నీ సోషల్ మీడియాతోని ఇవన్నీ చేపిస్తావా? కరెక్టా? అదొకటే కాదు, డిసెంబర్ 31 నైట్ నేను మా ఫ్యామిలీతో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పొద్దున్న లేచేసరికి 10 TV కళ్యాణ్ అన్న నాకు ఒక ఫోటో పంపించాడు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పరారైన క్రిషాంక్ అని 10 TV లోగోతోని ఆయన్నే పాపం పంపించిగో ఇట్లా చేసిర్రు ఫేక్ ది అనేసి. ఓకే ఇంత గలీజు అంటే పాత నేనున్న కాంగ్రెస్ ఇట్లా లేకుండే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని ఖరాబ్ చేసి పడేసారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్, పాత కాంగ్రెస్, ఇట్లా దిగజారుడు రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటీఆర్ గారు కలుసుకున్నారు అనుకోండి, అన్న బాగున్నావా? ఇప్పుడు మధు యాష్కి గారికి మొన్న అనారోగ్యం అయింది, శ్రీనివాస్ గౌడ్ అన్న పోయిండు వాళ్ళ ఇంటికి, పోయి కలిసిండు బాగున్నావా అని. రేవంత్ రెడ్డి గారు చేసే రాజకీయాలతోని డూ యూ థింక్ ఒక కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ కలుసుకొని కనీసం హలో హౌ ఆర్ యూ అని ఇప్పుడు శ్రీధర్ అన్న, భట్ అన్న వీళ్ళు ఎక్కడన్నా కనబడ్డప్పుడు, ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్న తర్వాత కూడా బేగంపేట దగ్గర శ్రీధర్ అన్న ఒకసారి పోతూ ఉంటే ఆపుకొని కలిసి ఇద్దరం ఒక 30 seconds మాట్లాడుకొని అన్న బాగున్నారా అని. బట్ ఇట్లా ఇది పాత కాంగ్రెస్ వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పెంట ఇవాళ గలీజ్గా ఎవరన్నా ఎక్కడన్నా మనము కూర్చొని మీరు చెప్తున్నారు ఇవాళ ఎవరిని నమ్ముకుంటలేరండి. రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, మనం ఒక మాజా గ్లాస్ తాగినా కూడా మన తాగినామని, ఐ డోంట్ డ్రింక్ కానీ చెప్తున్నా, అట్లా క్రియేట్ చేసి ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలు గబ్బుగా భ్రష్టు పట్టిన పరిస్థితిలో ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, ఇంకా నామరూపాలు లేకుండా పోతా అనుకుంటున్నారా? అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఇదే మన ఈ 2 సంవత్సరాల్లో చూసిన ఇబ్బందులు, రేపు ఇదే యువత అక్కడి దాకా ఎందుకు పోతున్నారండి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉన్నది మన ముందు,
రేవంత్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లోనైనా నేను తప్పులు చేసినాను, నేను ఇట్లా అనొద్దు, నేను యూత్ మీద లాఠీ చార్జులు చెయ్యొద్దు, నేను ఈ జాబ్ నోటిఫికేషన్స్ అవసరం లేదు అని నేను అనొద్దు. ఎస్, జాబ్ నోటిఫికేషన్స్ అవసరం. ఎస్, మహిళలకు 2500 అవసరం. ఎస్, రైతులకు సక్రమంగా యూరియా అవసరం. నేను ఎవరిని పడితే వాళ్ళని కించపరచొద్దు, మీడియా వాళ్ళనైనా సోషల్ మీడియా యూట్యూబ్ అయినా ఇష్టం వచ్చినట్టు కేసులు వేయొద్దు అని ఒక సురుకు దాకాలనంటే జనరల్ ఎలక్షన్ దాకా వదిలేయండి, జూబ్లీ హిల్సే చెప్పబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఎందుకు బీఆర్ఎస్ మళ్ళీ కొంచెం వెనకంజ పడినాడు అనిపిస్తుంది? అట్లేం లేదండి, బ్రహ్మాండంగా జరుగుతున్నది, ప్రచారం జరుగుతున్నది, అవంతా కూడా త్వరలో క్యాండిడేట్ అనౌన్స్మెంట్. కాంగ్రెస్ బాగా వినబడుతుంది, గవర్నమెంట్ పేరు ఆ పేరు నవీన్ యాదవ్ దగ్గర నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు పేరు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, అందుకే ఎలక్ట్రికల్ పోల్ స్తంభాలకు కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ కి ఎలక్ట్రిక్ పోల్ కి కూడా మనం మంత్రి గారు వివేక్ గారు పోయి కొబ్బరికాయ కొట్టబట్టే. సో ఇక వాళ్ళు ఆ హడావిడి చేస్తున్నారు. ఇక వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి క్లారిటీ ఉండాలి. మీరు ఎవరన్నారు? దానం నాగేందర్ గారు అన్నారా? అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి గారా? ఏది మల్కాజ్గిరి పేరు వినబడుతుంది. పని అండి, ఎవరిచ్చినా కూడా మేము పోటీ చేస్తాం, మాకైతే 100% పూర్తి నమ్మకం ఉన్నది. అంజన్ కుమార్ యాదవ్ గారైనా మైనంపల్లి గారైనా. పార్టీ నుంచి అయితే మాగంటి గారి సతీమణేనా? అది కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తారు, నేను ఎట్లా చెప్పగలుగుతాను. ఫైనల్ గా క్రిషాంక్ గోల్ ఏంది? కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనేదే ఒక ప్రధాన ఎజెండానా, గోలా? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లోకి పోవాలండి, ఎందుకంటే వేల కొద్ది ఇంటర్వ్యూలు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ కాదు, దండం పెడతాయి కదా, చట్టసభల్లోకి పోవాలని ఉంది. ఎందుకంటే చట్టసభలు అంటే అసెంబ్లీయా, మండలియా, శాసన మండలియా, లేదా లోక్సభనా? ప్రజల ఓట్లతోని గెలిచి పోతే ఆ సపోర్టు, ఆ ఫీల్ బాగుంటుంది. శాసన మండలిలు ఇవన్నీ కూడా అంటే ప్రత్యక్ష రాజకీయ. అసెంబ్లీయా, లోక్సభనా? మళ్ళీ మళ్ళగా ఫిట్టింగ్ పెడతారు ఎందుకు? ఫస్ట్ అసెంబ్లీకి పోతే సంతోషం. ఇక్కడ మా కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు, వీళ్ళందరూ రాష్ట్ర రాజకీయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కేటీఆర్ టీమ్ లో ఉంటాడు క్రిషాంక్ అనుకోవచ్చా భవిష్యత్తులో? అందరం ఉన్నామండి, పార్టీలో సభ్యులు అందరం కూడా, అట్లా ఒక్కొల్లిద్దరు టీం అని కాదు, అందరి టీమే, వారు అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటారు, అందరం టీమే. ఫైనల్ గా అతి తక్కువ కాలంలో 2018-19 ఆ టైంలో మీరు జాయిన్ అయినారు బీఆర్ఎస్, నాకు బాగా గుర్తుంది. ఎంత అతి తక్కువ కాలంలో కేసీఆర్ గారికి కేటీఆర్కి అంత దగ్గర ఎట్లయినాడు క్రిషాంక్ అంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్లో ఉన్నది కూడా 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల్లో కూడా నేను రాహుల్ గాంధీ గారి వరకు లేరా కాంగ్రెస్ లో? లేదు, నేను చేరిందే 2014లో. నేను దానికంటే ముందు కేవలం ఒక విద్యార్థి నాయకుడిని, ఓయూ చేసి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సోనియా గాంధీ గారి దిష్టి బొమ్మల దహనము, రాజీవ్ గాంధీ గారి దిష్టి బొమ్మల దహనం చేసినాను నేను. గాంధీ భవన్ ముట్టడిలో అవన్నీ చేసినాను నేను. రాహుల్ గాంధీ గారు, కొప్పుల రాజు గారు 2014లో, ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఫుల్ ఉండే, నాకు కూడా అప్పుడు యాక్సెస్ లేకుండే, రూట్ లేకుండే. సో నీకు టికెట్ ఇస్తాము అని చెప్పిండ్రు, అప్పుడు కంటోన్మెంట్ చేరడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇక 2 సార్లు టికెట్, 14 ఉండేది కంటోన్మెంట్ లోనే ఉంటాను నేను. నా స్కూలింగ్ అంతా సెయింట్ ప్యాట్రిక్ స్కూల్, లయోలా, అక్కడనే మొత్తం. ఇక ఆ తర్వాత కేటీఆర్ గారు ఆహ్వానించడం జరిగింది. మీరు అంటున్నట్టు ఒకటి డ్యూరేషన్ ఈ 6 ఇయర్స్లో ఎందుకు అని అంటే, నేను ఫుల్ టైం పొలిటీషియన్ అండి, నాకు వ్యాపారాలు అవన్నీ చేయడం రాదు, చేయలేదు. ఈ 6 సంవత్సరాల్లో ప్రతిరోజు నాకు ఒకటే తెలుసు, కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, నా పార్టీకి కానివ్వండి, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా నేను లాయల్గా పనిచేస్తాను. లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్ టు ద బాస్, టు ద చైర్, నాయకత్వానికి. నేను అదే చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రాబబ్లీ ఐ గాట్ క్లోజ్. రైట్, ధన్యవాదాలు కిషన్ గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.